వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. పుష్ప గడిచిన 3 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న పేరు ఇది. పాన్ ఇండియా మూవీ పేరుతో వచ్చిన అల్లు అర్జున్ సినిమా ఇది. అఫ్కోర్స్ ఆయనకి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాలో యాక్ట్ చేసింది, బాగా చేశాడని. పుష్ప అంటే ఆయన ఒక ఎర్రచందనం స్మగ్లర్ పాత్ర. అది ఆ పాత్రగా ఆ సినిమాలో పెట్టిన పేరు పుష్పరాజ్. అది సినిమా పేరు పుష్ప అయిపోయింది, సూపర్ హిట్ అయిపోయింది. ఇటీవల కాలంలో కొన్ని అనుకోని ఘటన వల్ల ఇంకా పాపులర్ అయింది ఆ పేరు. ఈ సినిమా గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే శేషాచలం అడవుల్లో మాత్రమే దొరికే అత్యంత అపురూపమైన జాతి ఎర్రచందనం చెట్లు. ప్రపంచంలో చాలా చోట్ల ఉంటాయి, కానీ ఇది డిఫరెంట్. మన శేషాచలం కొండల్లో దొరికే ఎర్రచందనం అనేది ప్రపంచంలో ఇంకెక్కడ దొరకదు. దానికి అంత పెక్యులర్ ఇది ఉంది. అంటే ఆ అడవిలో, ఆ సాయిల్లో, ఆ కొండల్లో, ఆ గుట్టల్లో పెరిగిన ఆ ఎర్రచందనం చెట్లు వాటికో స్పెషాలిటీ ఉంది. వాటిని మందుల్లో వాడతారంటారు, లేకపోతే ఇంకేదో డెకరేటివ్ ఐటమ్స్కి వాడతారంటారు. దానికి ఉండే అంత స్పెషల్ ఇది ఆ క్వాలిటీ వేరే క్వాలిటీలో వేరే మొక్కలకు చెట్లకు ఉండదంటారు. రకరకాల కారణాలు ఉన్నాయి. ఇప్పుడు అంత డీప్గా చర్చించుకోవడం అంటే మనం ఇంకో సినిమా తీయాలి. సో అది పక్కన పెడదాం. ఇదంతా కూడా శేషాచలం, చిత్తూరు జిల్లా అడవులు, ఈ కొండల్లో ఉన్న ఒక స్పెషాలిటీ. ఆ ఎర్రచందనం సినిమా తీశారు. దాని మీద అందులో హీరో పేరు పుష్ప కాబట్టి పుష్పని పెట్టారు. ఆ భూమి మీద పెరిగే చెట్లను ఎత్తుకుపోయేవాడికి పుష్పాన్ని పెడితే ఆ భూమినే మింగేసేవాడికి ఏమని పెడదాం? ఆ భూమిని మింగేవాడికి ఏమని పెడదాం? ఎంత దారుణం అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన పేరు తెలుసు, అందరికీ తెలుసు. సీనియర్ నాయకుడు, చంద్రబాబుకి కాంటెంపరీ. అప్పటి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు, చాలాసార్లు మంత్రి అయ్యాడు. పొంగనూరు ఒకప్పుడు పీలేరు రామచంద్రారెడ్డి అని అంటారు ఆయన్ని. తర్వాత అది కాస్త పొంగనూరు అయింది. పొంగనూరులో ఆయనకి తిరుగులేదు. ఆయన ఎవడు అడ్డుకునేవాళ్ళు లేడు, ఆయన ఎవడు ఆపలేడు. తిరుగులేని రాజకీయ నాయకుడు. ఇంతవరకు బాగుంది. కానీ తిరుగులేని కబ్జాకోరు, తిరుగులేని అరాచకవాది, తిరుగులేని అక్రమాల పుట్ట ఆయన కుమారులు కలిసి చేస్తున్న దందా, భూ కబ్జా, ఇవన్నీ వెలుగులో ఇప్పుడు కాదు, నిజానికి చాలా కాలం నుంచి ఉంది కుటుంబం మీద ఆరోపణలు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి చెయ్యని అరాచకం లేదు. అప్పుడప్పుడు ఈ ఎర్రచంద్రం దాంట్లో కూడా ఆయన పేరు వచ్చేది, కానీ ఎక్కడ ప్రూవ్ అవ్వాల. ఇక మైనింగ్లు, గనులు, ఇసుక, ఇటువంటి వాటిలోనైతే అడ్డు అదుపు పట్ట పగ్గాలు లేని కుటుంబం అది. ఎంతటి వాడినైనా సరే ఏమైనా చేయగలరు. వాళ్ళకి అడ్డు వస్తే మటాష్ ఫసక్. ఆ ప్రాంతంలో అదొక సామ్రాజ్యం అన్నమాట, ప్రైవేటు సామ్రాజ్యం అది. ఆ సామ్రాజ్యంలోకి ఎవడు అడుగు పెట్టలేడు. ఆఫీసర్లైనా జీ హుజూర్ అనాల్సిందే. చూశారుగా ఆ మధ్య ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ క్యాంపెయిన్లోకి వెళితే అంగళ్ళు అనే సెంటర్ దగ్గర ఏం చేశారో, చివరికి అక్కడ పనిచేసే ఎస్పీ కూడా రామచంద్రారెడ్డి మనుషులకి వత్తాసు పలికి వాళ్ళని ఎంటేసుకుని వెళ్ళి చంద్రబాబు మీద దాడి చేయించాడనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు మొత్తం వాళ్ళకే కొమ్ము కాశారు తప్ప చంద్రబాబు నాయుడికి ప్రొటెక్షన్ ఇవ్వకపోగా గాయపడిన వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. దట్ ఈజ్ రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాయలసీమ రెడ్లంతా రాయలసీమ ఫ్యాక్షనిజము, రాయలసీమ గొడవలు, రాయలసీమ పెత్తందారి వ్యవస్థలు, రాయలసీమ రెడ్డిలు, ఇది వేరు. రకరకాల వాళ్ళు ఉన్నారు. వ్యాపారులు ఉన్నారు, బిజినెస్ చేసుకునే వాళ్ళు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు, లేకపోతే రాజకీయం చేసుకునే వాళ్ళు ఉన్నారు. తర్వాత కొన్ని చారిటీ చేసేవాళ్ళు ఉన్నారు. ఒకటి కాదు, అక్కడ రాయలసీమలో నక్సలైట్లు అయిన వాళ్ళు ఉన్నారు, ప్రజా తిరుగుబాటు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా చైతన్యవంతమైన నేల. అలాగే అక్కడక్కడ ఫ్యాక్షన్ కూడా ఉంది. కొన్ని పాకెట్స్, ఆ పులివెందుల, తాడిపత్రి, అటుపోతే
పెనుగొండ, ఇట్లా అక్కడక్కడ జస్ట్ 5-6 చోట్ల, జమ్మలమడుగు, కర్నూలులో 1-2 చోట్ల, పాణ్యము, ఇటువంటి ఒక 5-6 చోట్ల మాత్రం ఆ ఫ్యాక్షనిజం ఉంది. మిగతా రాయలసీమ అంతా కాస్త మంచి చైతన్యం, రాజకీయంగా చైతన్యవంతమైన నేల. కరువు కాటకాలు ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు చైతన్యవంతమైన నేల అది. అయితే అలాంటి చోట్ల కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ పని ఏంటంటే వీళ్ళు ఫ్యాక్షనిస్టులుగా ముద్రపడరు. వీళ్ళు రాజకీయాలను అడ్డం పెట్టుకొని అడ్డంగా దోచుకోవడం, అన్ని పంచభూతాలని చెరబట్టే బాపతి వీళ్ళు. పంచభూతాలని ఈయన అటవీ భూముల్ని చెరబట్టాడని, అడవుల మధ్యలో ఉన్న భూముల్ని అనుభవిస్తున్నాడని ఎన్నికల ముందు నుంచే ప్రచారం జరుగుతోంది. ఆంధ్రజ్యోతి మొత్తం ఆయన బట్టలిప్పి రాసేసింది అప్పుడే, ఎక్కడ ఏం జరుగుతుందనేది ఎన్నికల ముందే. నిజానికి వీళ్ళది గడిచిన 15-20 సంవత్సరాలుగా వీళ్ళ మీద ఇసుక క్వారీలని, లేకపోతే మైనింగ్ ఇదని, ఈ భూముల కబ్జాలని, ఇటువంటి ఆరోపణలు చాలా ఉన్నాయి. పర్టికులర్గా 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో, ఇది మనం పొంగనూరు అడవులకే అనుకోవద్దు, రాష్ట్రం మొత్తం మీద కూడా వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు పంజా విసిరారు, వీళ్ళు పాదం మోపారు, చాలా చోట్ల భూములు కబ్జా చేశారు. దాదాపు జగన్మోహన్ రెడ్డి హయాంలో 1,00,000 ఎకరాలకు పైగా ఓవర్ నైట్ పట్టాలు మారిన రోజులున్నాయి. చుక్కల భూముల పేర్లతో పేదవాళ్ళ భూముల్ని వాళ్ళ పేర్ల మీదకు మార్చేసుకున్నారు. ఈ చుక్కల భూములు మీ కాదు, ఇవి ఈ ప్రభుత్వ భూములు అంటూ ఓవర్ నైట్ వాళ్ళ పేరు మీదకు మార్చేసుకున్నారు. అందులో వైసీపీ నాయకులు అందరూ ఉన్నారు. అందులో వీళ్ళ పాత్ర ఎక్కువ. 1,00,000 ఎకరాలు. అది ఇప్పుడున్న ప్రభుత్వం ఆరాధిస్తే, చుక్కల భూములు ఏమయ్యాని ఆరాధిస్తే ఇంకా చాలా భాగవతాలు బయటపడతాయి. ప్రస్తుతానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు అడవుల్లో మంగళంపేట అనే ఊరి శివారులోని అడవుల్లో కబ్జా చేసిన దాదాపు 75 ఎకరాల అడవి భూముల్ని ఇప్పుడు మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా అటవీ శాఖ చూస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు. దాని మీద వెంటనే ఎంక్వైరీ చేయమని. దాని మీద ఉన్నతాధికారులతో కమిటీ కూడా వేశారు. కమిటీ వేస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టేసి నిన్న వాళ్ళ రోత మీడియాలో వచ్చింది కదా, చంద్రబాబు నాయుడు హామీలు అమలుపరచడం సాధ్యం కాదు అన్నాడు అని రాశారు కదా, అది పట్టుకున్నాడు ఈయన. పట్టుకొని వీళ్ళకి హామీలు అమలు చేయలేక, డబ్బులు తేలేక, రాష్ట్రాన్ని బాగు చేయలేక, ఇంకోటి చేయలేక ఇగో ఇలాంటి పనులు పెట్టి డైవర్షన్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ఆయన ఈవినింగ్ ఏదో మాట్లాడాడు. సరే మాట్లాడుకుంటారు, తప్పించుకోవడానికి ఏదో చెప్తా ఉంటారు. కానీ ఓవరాల్గా చూస్తే అడవుల్లో పులులు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, చిన్న చిన్న జంతువులు, చిరుత పుల్లు ఉంటాయి, పెద్ద పుల్లు ఉంటాయి, చిన్న చిన్న జంతువులు ఉంటాయి. అందుకనే అడవుల్లోకి ఎవరు వెళ్ళరు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇప్పుడు 75 ఎకరాలు ఏదైతే చెప్తున్నారు, 75 అంటున్నారు, ఇంకెంత ఉందో. ఈ 75 ఎకరాల ఉన్న భూమి చుట్టూ ఏముంటుందో తెలుసా? దట్టమైన అడవి, టైగర్ జోన్, పులులు వస్తుంటాయి, చిరుత పుల్లు వస్తుంటాయి, ఏనుగులు. అక్కడ ఏనుగుల చిత్తూరు జిల్లాలో ఏనుగులు అప్పుడప్పుడు వచ్చి పంటలు ధ్వంసం చేసి వెళ్తాయి, తెలుసు కదా. ఇది ఇక్కడ కూడా ఉంది, ఈయన భూముల్లో కూడా ఉంది ఏనుగుల బెడద. ఏనుగులున్నా, పెద్ద పులున్నా, చిరుత పులున్నా మన పొంగనూరు పులి ముందు అవేం చేయవు. ఈయన చుట్టూ షెడ్లు వేసేసి బ్రహ్మాండంగా కాంపౌండ్ కట్టేసి అక్కడ 100 కొద్ది ఆవులు, కాంపౌండ్ వాళ్ళు, మనుషులు, కూలి మనుషులు, వీటన్నిటిని మించి బ్రహ్మాండంగా కిలోమీటర్ల కొద్ది వీళ్ళ ఊరు నుంచి అక్కడ దాకా అడిగి దాకా బ్రహ్మాండమైన బీటీ రోడ్లు. ఊళ్ళో రాష్ట్రంలో ఎక్కడ రోడ్లు అన్ని గుంతల రోడ్లు చూసాం కదా, ఎన్ని యాక్సిడెంట్లు అయినాయో. అక్కడికి మాత్రం బ్రహ్మాండమైన రోడ్లు. ఏమి రాజభోగం, అడవి రాజులు వీళ్ళు. ఈయన పొంగనూరుకేమో ఎమ్మెల్యే, కొన్నిసార్లు మంత్రి, కానీ అక్కడ అడవికి మాత్రం ఈయన ఒక రాజు. అక్కడ క్రూర మృగాల కంటే డేంజర్.
అక్కడికి ఎవరిని వెళ్ళాలంటే భయం, వెళ్ళలేరు. ఆ మధ్య గుర్తుండే ఉంటుంది, ఎన్నికల ముందు 3-4 తెలుగుదేశం అభిమానులు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవాలని వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని ఆ బట్టలతో సైకిల్ వేసుకుని వెళ్తుంటే పొంగనూరు ఊరు బయట ఒకడు ఇంకొక ఇద్దరితో కలిసి ఆపి వాళ్ళ ముగ్గురిని బట్టలు ఇప్పించాడు. గుర్తుందా? ఏమనుకున్నారా పొంగనూరు అంటే, తీ బట్టలిప్పు, జెండా తీ కొడక. గుర్తుందా? డైలాగ్స్ గుర్తున్నాయా? అక్కడ ఊర్లోకి వెళ్ళటానికే ఇది లేదు. ఇంకా అక్కడ అడవిలో ఆయనకున్న సామ్రాజ్యానికి ఎవడు వెళ్తాడు? అలాంటి సామ్రాజ్యాన్ని నెలకొల్పి నీతులు చెప్తాడు, శుద్ధులు చెప్తాడు. అదేమంటే అసలు నాకేమీ తెలియదు, నేను గాంధీవాదిని అన్నట్టుగా మాట్లాడతాడు. సో నేను ఇది ఒక్కదాని మీద ఇవాళ చర్చ కాదండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దండకారణ్యం అని అంటున్నాను, ఎందుకంటే చాలా డీప్ ఫారెస్ట్ అది. అలాంటి దట్టమైన అడవిలో ఆయన సృష్టించిన అటవీ భూముల్ని చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఆక్రమించుకొని సృష్టించిన సామ్రాజ్యంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఆ 5 ఏళ్లలో 1,00,000 నుంచి 2 లక్షల ఎకరాల మధ్య పేదల భూములు, ప్రభుత్వ భూముల్ని కొట్టేసిన వైసీపీ నేతల బండారం కూడా చాలా ఉంది. వీటిని కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూభాగవతం కాదు, అటవీ భూభాగవతం మీద, ఆయన రాజ్యం మీద, పెద్దిరెడ్డి సామ్రాజ్యం, అడవిలో పెద్దిరెడ్డి సృష్టించిన సామ్రాజ్యం అన్నిటికంటే ఇంపార్టెంట్. చాలా అక్రమం, ఇది చట్టవిరుద్ధం. అసలు ఇది గనక ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటే ఇంతకు మించిన క్రైమ్ ఇంకొకటి లేదు. అటవీ భూముల్ని ఆక్రమించుకోవడం అనేది అత్యంత తీవ్రమైన నేరం ఈ దేశంలో. మరి ప్రభుత్వం ఎంతవరకు సీరియస్గా తీసుకుంటుందనేది తర్వాత చర్చిద్దాం. కానీ ముందు పెద్దిరెడ్డి ఈ సామ్రాజ్యాన్ని ఎట్లా డెవలప్ చేశాడు, అక్కడ ఎందుకు ఎవరు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? ఎందుకంటే చాలామంది పర్యావరణవేత్తలు లేదా చాలామంది సామాజిక ఉద్యమకారులు చాలామంది ఉంటారు, కానీ పెద్దిరెడ్డిని టచ్ చేయలేరు, పెద్దిరెడ్డిని ప్రశ్నించలేరు, నిలదీయలేరు. ప్రశ్నించిన వాడు, నిలదీసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు జీవితంలో. కొంతమంది మరి అడ్రస్ కూడా లేరని చెప్తారు, మరి గల్లంతయ్యారని. సో వీటి మీద మనం మాట్లాడదాం. చర్చలో మనతో మాజీ జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ నేత విద్యాసాగర్ గారు ఉన్నారు, మరి కాసేపట్లో బీజేపీ సీనియర్ నేత టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రామకృష్ణ గారు నమస్తే. నమస్కారం సార్. పెద్దిరెడ్డి గారి అటవీ సామ్రాజ్యం ఎప్పటి నుంచో మనకు తెలుసు. ఎలక్షన్ల ముందు 2-3 డిబేట్లు కూడా పెట్టాం. అప్పుడే ఆంధ్రజ్యోతి దాన్ని మొత్తాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసింది. చాలా కథనాలు వచ్చాయి ఏబిఎన్లో, ఆంధ్రజ్యోతిలో. సో ఇప్పుడు దాని మీద ప్రభుత్వం స్పందించి వాళ్ళు ఏదో విచారణకు ఆదేశించింది. ఇప్పుడు కూడా మీడియాలో కథనాలు వచ్చాయి. సో ఈ పెద్దిరెడ్డి అటవీ సామ్రాజ్యం కానీ, అటవీ భూముల ఆక్రమణల మీద కానీ, మంగళంపేట అడవుల్లో ఆయన ఆక్రమించుకున్న ఇది కానీ, వీటి మీద మీకున్న సమాచారం కానీ, మీ అనాలిసిస్ కానీ ఏంటి? వెంకటకృష్ణ గారు సార్, ఈరోజు చాలా ప్రధానమైనటువంటి అంశాలు 2 చూసాం. ఒకటి, ఈనాడు పత్రికలో వచ్చినటువంటి కానీ మన ఛానల్లో ప్రచారం అవుతున్నటువంటి పెద్దిరెడ్డి అటవీ ఆక్రమణకు సంబంధించిన అంశం. రెండోది, ఆయన ఇప్పుడు నిర్వహించినటువంటి ప్రెస్ మీట్. ఇప్పుడు పెద్దిరెడ్డి గారి యొక్క ప్రెస్ మీట్ కోణంలో చూసిన ఈ రోజు పత్రికలు, ముఖ్యంగా ఏబిఎన్ ఛానల్ వారు ప్రచారం చేస్తున్నటువంటి ఈ భాగవతం 2 చూసినప్పటికీ కూడా ఒక పాయింట్ తేల్చవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ నేను ఇంతకు మునిపే అక్కడ ఎఫ్ఆర్ఓ పనిచేసినటువంటి ఒక సీనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ తో ఒక ½ అన్ అవర్ డిస్కస్ చేశానండి పెద్దిరెడ్డి గారి యొక్క ప్రెస్ మీట్ చూసిన తర్వాత. ఎందుకంటే పెద్దిరెడ్డి కొన్ని పేపర్లు చూపించాడు, అందులో ఏముందో తెలియదు కానీ ఇవి చాలా అథెంటికేటెడ్ డాక్యుమెంట్స్, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్లు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్, ఈ విధమైనటువంటి కొనుగోళ్లు మేము ఎక్కడా కూడా అన్యాయం చేయలేదు, మేము చాలా సత్యవంతులమని ఆయన సర్టిఫై చేసుకుంటూ ఆయన కొన్ని పబ్లిక్ చూపించిన తర్వాత నాకు అనుమానం వచ్చింది నిజంగానే. ఒకవేళ ఈ 295, 296 సర్వే నెంబర్స్ నిజంగానే 75.74 ఏకర్స్ కలిగి ఉందా లేదా ఎక్స్టెంట్, నిజమేనా
అన్న అనుమానంతో నేను ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ని అడిగినప్పుడు ఆయన చెప్పింది ఒకటేనండి, ఈ 295, 296 సర్వే నెంబర్స్ ఏదైతే ఈ రోజు మనం ప్రస్తావన చేస్తే, ఇంకా చాలా ఉన్నాయి సర్వే నెంబర్స్, ప్రస్తుతానికి రెండు గురించి మాట్లాడుకుందాం. ఈ రెండు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అప్పుడు సర్వే చేసినప్పుడు 1923లో సర్వే చేసినప్పుడు తయారు చేసినటువంటి ఫీల్డ్ మ్యాప్లు అండి ఇవన్నీ. ఇవి కూడా సెట్ చేశాం. ఇవన్నీ కూడా మనం పూర్తిగా అన్ని అథెంటికేటెడ్ డాక్యుమెంట్స్, సర్టిఫైడ్ కాపీస్ అన్ని నేను ఆల్రెడీ ఆయన మీద 3 సంవత్సరాల నుంచి ఈ అంశం పైన నేను వివిధ ఫోరమ్స్ కి నేను నివేదిస్తున్నాను కాబట్టి దీని యొక్క అథెంటికిటీ అన్నది ఏంటి అనేది నేను ఈ రోజు చాలా క్లారిఫై చేయాల్సిన అవసరం వచ్చింది. ఈ రెండింటి కాకుండా ఇది ఫెయిర్ అడంగల్ రిజిస్టర్ ఇస్ ఏ మదర్ డాక్యుమెంట్ అంటాం. ప్రతి ఒక్క రెవెన్యూ రికార్డుకి ఇది ఒక మదర్ డాక్యుమెంట్ లాగా డిపార్ట్మెంట్లు కానీ కోర్టులు కానీ ఏదైనా దీన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఈ 3 డాక్యుమెంట్లను మనం ప్రామాణికంగా చూసుకున్నప్పుడు ఒక ఖచ్చితంగా ఈ 295 సర్వే నంబర్ కేవలం 17 ఎకరాల 69 సెంట్లు అన్ని మాత్రమే ఉంటాదండి. ఇది 17 ఎకరాల 69 సెంట్లు, ఇవన్నీ మనకు డొమైన్ అన్ని ఉన్నాయి. అదే విధంగా ఈ ఇంకా రెండో సర్వే నెంబరు 296, 6 ఏకర్స్ ఇంతే. ఇది ఈ సర్వే నంబరు ఇప్పుడు మన పెద్దిరెడ్డి గారి యొక్క రికార్డ్స్ మనము వెరిఫై చేసినప్పుడు ఇదే సర్వే నెంబర్ లో ద్వారకనాథ్ రెడ్డి గారి పేరు మీద ఒకే 18 ఎకరాలు, అదే విధంగా ఇందిరమ్మ గారి పేరు మీద 9 ఎకరాలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు మీద 11 ఎకరాలు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి పేరు మీద ఈ విధంగా ఒక 13 ఎకరాలు, అంటే వాళ్ళ కుటుంబం పేరు మీద అన్ని పేరు డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా పబ్లిక్ డాక్యుమెంట్స్. అంటే సుమారుగా 75.74 ఎకరాలకు సంబంధించి ఈ రికార్డు. మరి భూమి మీద ఉన్న ల్యాండ్ ఎంత, దాని మీద ఉన్నటువంటి రికార్డ్ ఎంత, ఆయన అనుభవిస్తున్నటువంటి భూమి ఎంత, ఆ భూమి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, ఇది చాలా సమస్యాత్మకమైనటువంటి వెంకటకృష్ణ గారు. నేను ఒక రెవెన్యూ ఆఫీసర్ని అడిగాను, అన్ని ఒక చుట్టూరా ఫారెస్టు, డీప్ ఫారెస్టు, పులులు తిరుగుతుంటాయి, ఏనుగులు తిరుగుతుంటాయి. 2 నెలల క్రితం దానికి ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ వేయాలని అక్కడ వాళ్ళందరూ పోరాటం చేస్తే చాలా మంది అడ్డుపడ్డారు. చాలా అతి కష్టం మీద ఇటీవలే ఒక వారం రోజుల క్రితమే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దానికి బడ్జెట్ కేటాయించారు. ఏనుగుల దాడి నుంచి ప్రజలు రక్షించడానికి, చిరుతపుల నుంచి ప్రజలు రక్షించడానికి ఒక ఫెన్సింగ్ వేయడానికి అంటే ఒక జస్ట్ 1 వీక్ 2 వీక్స్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు ఫండ్స్ అలాట్ చేశారంటండి. అక్కడ ఎక్కడి నుంచి, ఈ పులిచెర్ల నుంచి కొత్తపేట మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క భూభాగాన్ని మొత్తం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ చేయాలి. ఎందుకంటే ఏనుగులు వచ్చి గ్రామాల పైన పడుతున్నాయి, చిరుతపులలో మనుషులు చంపేస్తున్నాయి, ఆవులను పశువుల పైన దాడి చేస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో దీన్ని వాళ్ళు చాలా రోజులు పోరాడి అది ఒక 2-3 వీక్స్ బ్యాక్ ఫైనలైజ్ అయ్యింది. ఇది అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్. మరి మధ్యలో 70 ఎకరాల రెవెన్యూ ల్యాండ్ బయటపడిందండి విచిత్రంగా. ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్ లో ఈ 70 ఎకరాల రెవెన్యూ ల్యాండ్. ఈ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంత ఘంటాపథంగా ఆ ప్రెస్ మీట్ లో ఇది నేను కొన్న భూమి, ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాదని చెప్పడానికి ఏకైక కారణం అక్కడ 70 ఎకరాల భూమి డీప్ ఫారెస్ట్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ పేరు మీద నమోదై ఉంది. కానీ ఆ భూమి ఎవరికి కూడా అసైన్ చేయలేదు, ఎవరికి కూడా డీకేటీ పట్టాలు ఇవ్వలేదు, ఎవరికి కూడా వ్యవసాయం చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. మరి అటువంటప్పుడు ఈ 70 ఎకరాల భూమి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 2001లో ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశాడు, కొనుగోలు చేసిన విధానం ఏ విధమైనది, అది కొనుగోలు చేసేటువంటి ప్రాపర్టీ అయినా లేకపోతే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ, రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం 22A కింద వస్తుందా, ఇటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఇప్పుడు పెద్దిరెడ్డి గారు సమాధానం ఇవ్వాలి. ఆయన నేను ఆక్రమించలేదని చెప్పలేదు, నేను ఎటువంటి పొరపాటు చేయలేదని చెప్పలేదు, ఆయన నేను లీగల్ గా నేను పర్చేజ్ చేశాను అని చెప్తున్నాడు ఈ రోజు. సరే, ఆరోపణలు వచ్చినప్పుడు అలాగే చెప్తారులేండి. చెప్పడం తప్పు కూడా కాదు, సమర్థించుకోవడము, తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, లేదా నేను చేసిన తప్పు కాదని చెప్పుకోవడానికి ఇదే చూడొచ్చు కదా పక్కన విజువల్స్ లో. 1990 నాటికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మ్యూట్ చేయండి. పక్కన విజువల్స్ లో చూడొచ్చు కదా, అంత పెద్ద అడవిలో అంత పెద్ద ఫామ్ హౌస్,
ఇవి అన్నీ కట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది అని అంటే దాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు అంత డీప్ ఫారెస్ట్లో పులులు తిరిగే అడవిలో ఆ ఫామ్ హౌస్ అంత పెద్ద బిల్డింగ్స్ కట్టి అవన్నీ ఎందుకు చేస్తారు, ఎవరు చేస్తారు? పైగా ఈయన ఒక్కడికి ఇంకెవరికన్నా ఉందా ల్యాండ్? అక్కడ లేదు. అంత అడవిలో ఆ రెవెన్యూ సర్వే నెంబర్స్లో ఇంకెవరికైనా ల్యాండ్ ఉందా? లేదు. ఓన్లీ పెద్దిరెడ్డి కుటుంబానికే ఉంది. పెద్దిరెడ్డి, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ కొడుకులు వీళ్ళే ఉన్నారు తప్ప వేరే వాళ్ళు ఇంకెవరో ఉన్నారు, రామకృష్ణ ఉన్నాడు, విద్యాసాగర్ ఉన్నాడు, లేదా ఇంకో సుబ్బారావు ఉన్నాడు, ఇంకో వెంకటరెడ్డి ఉన్నాడు, ఇట్లాంటివి ఏం లేవు కదా. ఇది మాత్రమే ఎందుకుంది ఇక్కడ అనేది ఇట్ సెల్ఫ్ ఇట్ షోయింగ్, అదే చెప్తోంది ఇక్కడ ఏదో జరిగిందని. రైట్. విద్యాసాగర్ గారు, గుడ్ ఈవినింగ్. వెంకటకృష్ణ గారు. విద్యాసాగర్ గారు, మామూలుగా ఫామ్ హౌజులు చాలా మందికి ఉంటాయి హైదరాబాద్లో. ఏమైంది? హైదరాబాద్లో ఫామ్ హౌజులు చాలా ఉంటాయి. హైదరాబాద్లోనే కాదు, ఈ మధ్య ఇదొక కల్చర్ బాగా పెరిగింది. ఫామ్ హౌజులు 10 ఎకరాలు, 20 ఎకరాలు, 100 ఎకరాల వాళ్ళు కూడా ఫామ్ హౌస్ కట్టుకున్నారు. వీళ్ళు సరదాగా వీకెండ్స్ గడుపుతున్నారు. ఇది ఫామ్ హౌస్ కాదు, ఇది ఫారెస్ట్ హౌస్. మామూలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మాత్రమే డీప్ ఫారెస్ట్లో చాలా సెక్యూరిటీ మధ్య అక్కడక్కడ క్వార్టర్ లాంటివి ఉంటాయి. ఎప్పుడైనా వెళ్తే ఆఫీసర్స్ వెళ్తే ఉండడానికి. అది కూడా చాలా రేర్ అండి. నేను అడవిలోంచి వచ్చాను, నాకు తెలుసు. దండకారణ్యంలో పుట్టినవాడిని, మాదంతా డీప్ ఫారెస్ట్. ఇలాంటి పరిస్థితి నేను ఎక్కడ చూడలేదు. దీని మీద మీకున్న అవగాహన ఏంటి? మిగతా ఇద్దరు మిత్రులు కూడా నమస్కారం. నమస్తే అండి. దీనికి ముందు ఒక ఇంట్రొడక్షన్ చెప్తాను, ఎందుకు అక్కడ దీన్ని ఎట్లా వచ్చి ఉంటుంది అన్న దాని మీద. మన మద్రాస్ ప్రావిజన్స్ నుంచి 1956 లోంచి డివిజన్ అయ్యాం మనం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అప్పుడు. ఇదంతా కూడా మద్రాస్ కిందికి వచ్చేటటువంటి మద్రాస్ గవర్నర్ పరిపాలన కింద ఉండదు. ఈ రెవెన్యూ సంబంధించి రికార్డ్స్ అంతా కూడా చెన్నై, చిత్తూరులో ఉండేటివి, తర్వాత వేలూరులో ఉండేటివి, తిరుపతిలో ఉండేటివి కాదు. అక్కడ ఏంటంటే ఈ రెవెన్యూ రికార్డ్స్ అంతా కూడా రాష్ట్రం విడిపోయినప్పుడు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొన్ని మిస్ అయిపోయినట్టు ఉన్నాయి, కొన్ని ఇనాం భూమిలో ఇచ్చేటికి దొంగ పత్రాలు రాసుకున్నట్టు ఉన్నాయి, కొన్ని ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసినట్టు ఉన్నాయి. ఏది రాష్ట్రం విడిపోయినప్పుడు. ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది, దట్ ఈస్ డిఫరెంట్. ఆ రోజుల్లో నేను చెప్పేది 78 సంవత్సరాల క్రితం. ఈ తర్వాత దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి పెట్టారు, ఫేక్ డాక్యుమెంట్ చేశారు, కోర్టుకు వెళ్ళారు, ఏదో జరిగినాయి. అటువంటి క్రమంలోనే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రికార్డును చేంజ్ చేశారు, ట్యాంపరింగ్ చేసేదానికి ఏమాత్రం మీరు సందేహపడాల్సిన అవసరమే లేదు. ఏదైతే క్లాసిఫికేషన్ ఆఫ్ ది ల్యాండ్, సర్వే నెంబర్ ఆఫ్ ది ల్యాండ్ ను ఒరిజినల్ గా మనకు కావాలనుకుంటే ఇప్పటికి కూడా మద్రాసులో నిక్షిప్తపై ఉంటది. నిజంగా మనం దీని మీద సీరియస్ గా మాట్లాడుకుంటే ఇట్ ఇస్ ట్రూ. ఆ రోజే మద్రాస్ ప్రావిన్స్ డివిజన్ అయిన రోజే సర్వే నెంబర్లు, చేంజ్ ఆఫ్ సర్వే నెంబర్స్, తర్వాత క్లాసిఫికేషన్స్, ఇవన్నీ కూడా అక్కడే డివిజన్ ఇచ్చేటవే. దీని మదర్ డాక్యుమెంట్ దాదాపు 100 సంవత్సరాల పైనుంచి కూడా చెన్నైలో ఉంటుంది. ఒక డీప్ ఫారెస్ట్ లో రెవెన్యూ ల్యాండ్ ఉండటం అన్నది అసాధ్యం. ఈ మంగళంపేట ఏదైతే ఉందో అక్కడ నేను దాదాపు కొన్ని 100 సార్లు ఆ రూట్ లైన్ లో ఉంటాను నేను. ఎందుకంటే మాకు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో బంధువులంతా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు రామకృష్ణ గారు ఉంటారు, భానుప్రకాష్ రెడ్డి గారు కూడా ఉంటారు. ఎందుకంటే ఇది వెరీ నియర్. మంగళంపేట నుంచి అటు మనం దక్షిణం వైపు వెళ్ళామంటే మీకు తమిళనాడు బార్డర్ వస్తుంది, చెన్నై వస్తుంది. అదే ఎందుకు ఫారెస్ట్ ఉందంటే అదొక స్ట్రెచ్, ఒక చిట్టడవి, కారడవి లాగా ఉంటది, కొన్ని చోట్ల దట్టంగా ఉంటది. రాత్రిపూట కూడా పెద్ద వెహికల్స్ వెళ్ళవు అక్కడ, ఎందుకంటే ఈ జంతువుల కోసం అని చెప్పేసి పెద్దగా రష్ కూడా వెళ్ళరు. డే టైం మాత్రం వెళ్తారు ఆ రూట్ లో ఇన్ జనరల్ గా. ఓకే. సో అయితే నేనేమంటానంటే దీనికి ఆ ఏరియాలో రెవెన్యూ ల్యాండ్ ఉండటం అన్నది అసాధ్యం. అందుకోసం నేను 1956 నుంచి చెప్పాను. అంటే 1991లో అయిందంటే అప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆ డాక్యుమెంట్ రికార్డ్స్ ప్రకారం 1952లో ఆ 295-96 సర్వే నెంబర్లో 16 ఎకరాలు మాత్రమే ఉందనే చెప్తున్నారు. ఇప్పుడు 75 ఎకరాలు ఎలా అయింది అది అనేది ఒక ప్రశ్న. అసలు అక్కడ భూమి కొనేదేవుడు, అమ్మేదేవుడు, ఎవరు కేటాయించారు అనేది ఇంకొక పెద్ద పజిల్. కాదు కృష్ణ, నేను డేట్ చెప్పా, ఈ సంవత్సరం ఒకటి చెప్పా, 1956. అవును, 1956. అది 1952. అందుకోసం మద్రాసు గురించి మాట్లాడాల్సి వచ్చింది నేను. ఆ ల్యాండ్ డాక్యుమెంట్ ఇప్పటికి కూడా మద్రాసులో ఉంటుంది.
1952 డాక్యుమెంట్ ను మ్యానిపులేషన్ చేయకపోతే అక్కడ రెవెన్యూ ల్యాండ్ వచ్చే అవకాశమే లేదు. అంటే రాష్ట్రం విడిపోక మునుపు ఉన్న డాక్యుమెంట్ టెంపర్ చేశారు. ఇట్ ఈస్ ట్రూ. దాంట్లో మీరు సెకండ్ థాట్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. రెండో ఆలోచన మీకు అవసరమే లేదు. ఇంకా అధికారులు కూడా అవసరమే లేదు. అటు ఆ చుట్టుపక్కల అటవీ భూమికి ఆనుకున్న భూమి కూడా మనం ఒక పోల్స్ నాటి ఆర్ఎఫ్ అని రాసుకుంటూ పోతూ ఉంటారు. రిజర్వ్డ్ ఫారెస్ట్ రాసుకుంటూ పోతూ ఉంటారు. అటువంటిది డీప్ ఫారెస్ట్ లో 13 కిలోమీటర్ లోపల రెవెన్యూ ల్యాండ్ ఎట్లా సైటేషన్ అవుతుందో చెప్పండి నాకు. ఎట్లా వస్తుంది? అవి ఇట్ ఈస్ పాసిబుల్. దేశంలో ఎక్కడ జరగదు కదా అది. ముందర రోడ్డు పక్కనేమో ఆర్ఎఫ్ ఉంటది. ఆర్ఎఫ్ తర్వాత ఉండేదంతా కూడా మళ్ళీ రిజర్వ్ ఫారెస్టే ఉండాలి కదా. లోపల రెవెన్యూ ల్యాండ్ ఎట్లా వస్తుంది అంటే ఎట్లా సాధ్యం అది? ఇక్కడ 1952కు 56కు ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మనకు. 52లో క్లాసిఫికేషన్ ల్యాండ్ ఎక్కడో ఏదో సంవత్సరం 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితమో ఆయన ప్రజా జీవితం ప్రారంభించినప్పుడే ఆ చిత్తూరులో ఉన్నటువంటి చిత్తూరు కలెక్టరేట్ కూడా బ్రిటిషర్స్ కట్టించిందే, సబ్ కలెక్టర్ ఆఫీస్ బ్రిటిషర్స్ కట్టించిందే, ఎస్పీ ఆఫీస్ బ్రిటిషర్స్ కట్టించిందే. ఇప్పుడు కొత్తగా కలెక్టరేట్ 10 ఏళ్ల ముందు కట్టారు కానీ ఓల్డ్ కలెక్టరేట్లు కూడా ఇప్పుడు చాలా డిపార్ట్మెంట్లు పనిచేస్తుంటాయి. అక్కడున్న డాక్యుమెంట్లు బూజుపట్టిన డాక్యుమెంట్లు ఎప్పుడో కుట్ర. ఇది ఈ రోజు కుట్ర కాదు, ఎప్పుడో కుట్ర పని ఆ డాక్యుమెంట్ అంతా మార్చి మ్యానిపులేషన్ చేసి జరిగినటువంటి కుట్ర అది. అక్కడ ల్యాండ్ అనేది అసాధ్యం. ఆయనకు మీరు చెప్తున్నటువంటి 295, 296 సర్వే నెంబర్ కూడా ఫేకే. అది కూడా ఫేకే. మీరు 27 ఎకరాల నుంచి 70 ఎకరాలకు ఎట్లా వచ్చింది అని మీరు అంటున్నారు. అసలు ల్యాండే లేదు నేను అంటున్నా. ల్యాండే లేదు, అక్కడ ఉండడానికి ఆస్కారం లేదు. అది కంప్లీట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్డ్ బై ద రిజర్వ్డ్ ఫారెస్ట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దోస్ డేస్ ఎప్పుడో ఆ భూమి కొలిచినప్పుడు అది రిజర్వ్ ఫారెస్ట్ గా క్లాసిఫికేషన్ అయిపోయింది. ఎవరికి కనబడి మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ చాలా చక్కగా చెప్పారు ఆ విషయాన్ని. ఆయనకు ఒక్కడికే ఉంది భూమి అక్కడ, వేరే ఎవరికి లేదు. పోనీ చిత్తూరు జిల్లాలో ఇంకెక్కడన్నా ఉందా అంటే ఎక్కడ ఎవరికి ఉండదు, అక్కడ ఒక చోటే ఉంది. ఎట్లా ఉంటది? మీరంటే మదనపల్లి ఫైల్స్ ఏదైతే ఉందో నాకున్నటువంటి సమాచారం అందరూ మాట్లాడుకుంటున్నది ఏంటంటే, ఇప్పుడు నేను ఏ రోజైతే ఈ కుట్రంత్రాలు చేసేటువంటి క్లాసిఫికేషన్ ఆఫ్ ది ల్యాండ్స్ ను మార్చటం అంటే ఇప్పుడు దీని ఎప్పుడు బయటపడుతుంది అంటే ఒక 15 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత బయటపడుతుంది అనమాట. ఆ రోజు ఏమైనా గోల చేస్తే ఈ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ రకంగా అయితే ఆ పేపర్ తీసుకొచ్చి నేను కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఇది ఒరిజినల్ అది మాట్లాడుతాను, అప్పుడు ఆ పేపర్లు పట్టుకొస్తారు. ఓ 5 ఏళ్ల ముందే ఇది అయిపోయింది అని మాట్లాడతారు అనమాట. అప్పుడు ఏం మాట్లాడతారు? ఇప్పుడు మదనపల్లి ఆర్డీ ఆఫీస్ లో తగలబడిపోయిన ఫైల్స్ లో దీనికి సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయనేది మీ అనుమానమా? 100% మదనపల్లి డివిజన్ కిందకే వస్తుంది అది. అవును, మదనపల్లి సబ్ డివిజన్ కిందకే వస్తుంది. మదనపల్లి సబ్ డివిజన్ ఇండియాలో ద బిగ్గెస్ట్ రెవెన్యూ డివిజన్ ఇండియాలోనే. అవును, మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ కూడా బ్రిటిషర్స్ కట్టించిందే. నేను చెప్పాను ఇంతకుముందు, మద్రాసు, వెల్లూరు, చిత్తూరు, మదనపల్లె, రాయలసీమలో మళ్ళా తర్వాత ఎక్కడో అనంతపురం జిల్లా ఎక్కడో ఉంటది ఒక ఆఫీసు, సబ్ కలెక్టర్ ఆఫీసు గుంతకల్ అనుకుంటాను. ఈ మధ్యలో ఎక్కడ పరిపాలన జరిగేది కాదు. అంటే వాళ్ళకి ఆ రోజులు అనుగుణంగా చేసుకున్నారు. 1854 మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్. ఓకే. అంతకు పూర్వమే చిత్తూరు కలెక్టర్ ఆఫీస్, అంతకు పూర్వమే చెన్నై గవర్నర్ ఆఫీస్. మీరు గనక మదనపల్లి ఫైల్స్ ఆల్రెడీ అధికారులు చేస్తున్నారు. ఈ ఒరిజినల్ మదర్ డాక్యుమెంట్ రామకృష్ణ గారు 290, 295, 96 చెప్తున్నారు. ఆ సర్వే నెంబర్ లో ల్యాండ్ ఉండడానికి అవకాశమే లేదు. ఒకవేళ ఇంకా రామకృష్ణ గారికి అవకాశం ఉంటే, ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే, లెట్ దెమ్ గో అండ్ ఎంక్వైరీ ఇన్ ద చెన్నై. ఇది ప్రభుత్వ ప్రాపర్టీ. ఇప్పుడు ఇది పబ్లిక్ ప్రాపర్టీ. ఇది ఫారెస్ట్ అనేది గవర్నమెంట్ ప్రాపర్టీ. ఎక్కువ మాట్లాడితే కాన్స్టిట్యూషనల్ ప్రాపర్టీ. ఇది నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఎట్లాగో చేస్తుంది. రామకృష్ణ కొరకు ఇన్వెస్టిగేషన్ ఆయన ఎప్పటి నుంచో పోరాడతారు కాబట్టి ఆయన్ని ఎంత టార్గెట్ చేశారు, ఆయన్ని ఎంత హింసించారు అన్ని తెలిసిందే కదా. చివరికి ఆయన ఏ స్థాయికి వెళ్ళాల్సి వచ్చిందో జైలు కూడా పెట్టించారు ఆయన్ని, తెలిసిందే కదా. సో ఓకే, రామకృష్ణ గారికి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది పక్కన పెడితే, ఈ ఫారెస్ట్ లో ఈ ఫారెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ కాదు, ఇది ఫారెస్ట్ హౌస్.
Yes. ఈ ఫారెస్ట్ హౌస్ మీద ప్రభుత్వం దృష్టి ఇప్పుడు పడింది. మదనపల్లి ఫైల్స్ తగలబడిపోవడానికి దీనికి ఉన్న లింక్ ఏంటి? తర్వాత అంత అడవిలో అంత బహుళ అంతస్తుల అందమైన భవంతిని కట్టుకొని అక్కడ వ్యవసాయం చేస్తున్నారా, లేకపోతే ఇంకేమన్నా జరుగుతున్నాయా? ఎందుకంటే వ్యవసాయం చేయడానికి అంత లోపలికి వెళ్ళవసరలా. ఆ ఏరియాలో భూములు కొనుక్కుంటే చాలా దొరుకుతాయి. అడవి భూముల్ని ఆక్రమించుకుని చేయవసరం, వ్యవసాయమే చేయడానికి పుల్ల మధ్యలో, ఒక్క నిమిషం సాగర్, పుల్లల మధ్యలో, ఏనుగుల మధ్యలో, చిరుత పుల్లల మధ్యలో పోయి వ్యవసాయం చేయడానికి అక్కడికే వెళ్ళవసరం. ఇక్కడ ఇంకేదన్నా మాత్రం. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం. మీరు ఆ ఏరియానే కదా, ఎప్పుడు ఈ గెస్ట్ హౌస్, ఈ ఫారెస్ట్ హౌస్ గురించి ఎప్పుడు తెలియలేదా? అంటే మీకు ఏమైనా అవగాహన ఉందా దీని మీద? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మొత్తం దాపరికాలే కదనా, ఏం బయట కనపడేది లేదు, వినపడేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏది కనపడదు, వినపడదు. ముగ్గురు నలుగురు కోటరీ ఉంటుంది, వాళ్ళకి మాత్రం కనపడతాయి, వాళ్ళకి మాత్రం వినపడతాయి. మిగతా ప్రజలకు దాన్ని ఏ విధంగా ఏ విధంగా దొరకకూడదు, భవిష్యత్తులో ప్రభుత్వం మారితే కూడా ఏ విధంగా దొరకకూడదు అని చెప్పి జాగ్రత్తలు తీసుకొని మామూలుగా తప్పులు చేస్తారు చాలా మంది. కానీ ఇంత జాగ్రత్తగా ముందు చూపుగా, అంటే రివర్స్ ముఖ్యమంత్రి కదా, కాబట్టి ఎప్పుడైనా సరే ప్రభుత్వం మారితే ఏ విధంగా మనకి ఇబ్బందులు వస్తాయని చెప్పి గ్రహించి ఎక్కడ తగలకూడదు, ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఎంత పగడ్బందీగా వీళ్ళు వ్యవహరించినా ఈ రోజు ఖచ్చితంగా అటవీ భూములు ఆక్రమించుకొని విలాసవంతమైనటువంటి గెస్ట్ హౌస్లు కట్టుకునేదానికి ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అటవీ సంపద జాతీయ సంపద. ఇంతకుముందు మీరు చెప్పినట్టు అది నేషనల్ ప్రాపర్టీ. దానికి కొన్ని కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలన్నీ అతిక్రమించి ఈరోజు మళ్ళీ సాయంత్రం ప్రెస్ మీట్ లో ఏమి తెలియని అమాయకుడు మరిగా నా దగ్గర ఆ పేపర్లు ఉన్నాయి, ఈ పేపర్లు ఉన్నాయి, ఉండు ఆయన వెయిట్ చేయి, రాబో రోజుల్లో నీ దగ్గర ఏం పేపర్లు ఉన్నాయో, మా దగ్గర ఏ పేపర్లు ఉన్నాయో, ప్రభుత్వం దగ్గర ఏమున్నాయో సమాచారం అన్ని తొందరలో తెలుస్తుంది. మామూలుగా బకాసురుడు అని విన్నా, నేను చిన్నప్పుడు చదువుకున్నా. బకాసురుడు పురాణాలు ఉండేవాడిని. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భూబకాసురులు ఎక్కడ భూమి కనపడితే దాన్ని మింగేశారన్న. పెద్దిరెడ్డి గారు కాదు, ఇంకా చాలా మంది భూబకాసురులు ఎక్కడ భూమి కనపడితే. ఇంతకుముందు మనం అందరూ మాట్లాడుకుంటున్నాం గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాలన గురించి. ల్యాండ్, శాండ్, వైను, మైను, ఇట్లా అన్నిటినీ అటవీ భూములు కాదన్నా. తొందరలో దేవాదాయ భూముల కథ కూడా బయట వస్తుంది, ఉండండి. దేవాదాయ భూముల కథ కూడా బయట వస్తుంది తొందరలో. ఎంతెంత ఆక్యుపై చేసుకున్నారు, ఎంతెంత తినేశారు, పూర్తి వివరాలు. ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చి కేవలం 4 నెలలు అయింది, 3 నెలలు అయింది. ఇప్పటికీ తొందరలోనే అన్ని గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని, గత ప్రభుత్వంలో చేసినటువంటి వైఫల్యాన్ని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని సొంతంగా లాభమైనటువంటి వ్యక్తులు. సరే అవన్నీ సరే సార్, అవన్నీ చేద్దరు కానీ మీరు చేసిన కొద్దీ మేము ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాం, కానీ అందులో డౌటే లేదు. కాకపోతే నాకు అర్థం కానిది ఏంటంటే, ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని అక్కడ నిర్మిస్తుంటే ఎవరి కళ్ళు ఎందుకు పడలేదు? ప్రభుత్వం అంటే పోనీ వాళ్ళ ప్రభుత్వం, ఇది ఓవర్ నైట్ అయిందని కాదు. నేను అయితే 5 ఏళ్లలోనే చేశాడని నేను అనుకోవట్లే. ఇది దాదాపు ఒక 15-20 సంవత్సరాల పాటు చేసిన ఇదై ఉంటుంది. ఆ 5 ఏళ్లలో ఇంకెక్కువ చేసి ఉండొచ్చు. ప్రభుత్వం వాళ్ళది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి ఆయన చాలా చొరవగా రోడ్లు వేసుకోవడం, ఇవన్నీ చేసుకోవడం చేశాడని అనుకుందాం. ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, ఇంకా చాలా సంస్థలు, వ్యవస్థలు ఉన్నాయి కదా. ఎందుకు ఎవరి దృష్టి పడలేదు? ఎందుకు ఎవరు దాన్ని ప్రశ్నించలేకపోయారు? అందుకనే కానీ అడిగిన ఎందుకు ఎంచుకున్నాడు ఆయన? పబ్లిక్ లో ఏదైనా జరిగితే మనం ఏదైనా పట్టుకోవచ్చు, దాన్ని ఇమీడియట్ గుర్తించవచ్చు. అడవిలో పోయి ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు మీరు చెప్తా అంటే మాకు ఇంకా అనేక అనుమానాలు ఉన్నాయి. ఇంక ఈ అడవే కాకుండా ఇంక ఏ అడవిలోనే ఉన్నాయా, ఎక్కడెక్కడ చేశారు, పూర్తి వివరాలు. ఇప్పుడు ఇంతకుముందు మీరు మదనపల్లి ఫైల్స్ అన్నారు, అట్లా కాదు. పెద్దిరెడ్డి ఫైల్స్ తొందరగా తీయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మదనపల్లి ఫైల్స్ కాదు, పెద్దిరెడ్డి ఫైల్స్ కూడా. ఎందుకంటే ఇంత దారుణంగా, ఎందుకంటే జాతీయ సంపదని ఆక్రమించుకొని నా దగ్గర రికార్డులు ఉన్నాయి. ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు 1952 డాక్యుమెంట్స్ ట్యాంపర్ చేస్తారని చెప్పి అనుమానాలు ఉన్నాయంటున్నారు. వాస్తవాలు తొందరలో ప్రజల ముందు పెట్టబోతున్నాం మేము. ఇది మంచిది కాదు. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా విషయాలు రాబో రోజు. అసలు మాకైతే నివ్వెరపోతున్నాం. అటవీ ప్రాంతంలో ఇలాంటి అనుమతులు లేకుండా అసలు మేము సరే రాజకీయ పార్టీలు గుర్తించలేదు. అధికారులు ఉన్నారు కదన్నా, అటవీ శాఖ అధికారులు ఏం జరుగుతుందో దాంట్లో వాళ్ళు ఫారెస్ట్ రేంజర్. పెద్దిరెడ్డి గారు ఇలాకాలో అధికారులకి నోరెత్తేంత సీన్ ఉంటుందా? అదే చెప్తున్నా. కాబట్టి దీంట్లో వారిదే కాదు ప్రమేయం, చాలా మంది ప్రమేయం ఉంది అంటున్నా. దీంట్లో పెద్దిరెడ్డి గారిది కాకుండా అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని చెప్పి. ఎందుకంటే మామూలుగా ఎక్కడ మీరు అనాథరి ఒక బిల్డింగ్ కట్టండి, ఎంతమంది అధికారులు వస్తారో, ఎంతమంది
కార్పొరేషన్ అధికారులు వస్తారు, పేదవాడైతే వస్తారు, అమాయకుడైతే వస్తారు, బలహీనుడైతే వస్తారు, సామాన్యుడి మీదకి ఎగేసుకుంటూ వస్తారు అధికారులు. ఇట్లా అటవీ ప్రాంతాల్లో కడుతూ ఉంటే మీకు నాకు తెలియకపోవచ్చు, 5-10 తెలియకపోవచ్చు. అక్కడ పనిచేస్తున్నటువంటి బీట్ చేస్తున్న డ్యూటీ రేంజర్ కి తెలియదన్నా, రేంజర్ ఆఫీసర్కి తెలియదా, అధికారులు తెలియదా? కాబట్టి దీంట్లో ఏదో గూడుపుటానే ఉంది. మీరు చెప్పినట్టు అక్కడ ఏం జరిగిందో పూర్తి వివరాలు రావాల్సిన అవసరం ఉంది. ఎన్ని వివరాలు ఇచ్చినప్పటికీ ఖచ్చితంగా దీని మీద రాబో రోజులు, నేను కూడా ఇంతకుముందే వారు ప్రెస్ మీట్ పెట్టారని తెలిసింది. ప్రెస్ మీట్ మిత్రులను అడిగితే చెప్పారు, మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, ఇప్పుడు కాదు 20 ఏళ్ళ ముందు నుంచి ఉంది. ఎప్పుడైనా సరే తప్పే. అటవీ భూమిని వాడుకోవడం కానీ, అటవీ భూమిని వినియోగించుకోవడం కానీ, అది ట్రైబల్స్ కి కొందరికి రైట్స్ ఉంటాయి వెంకటకృష్ణ. కొన్ని ప్రాంతాల్లో అటవీ భూముల్ని దాన్ని వినియోగించుకోవడానికి ట్రైబల్ యాక్ట్స్ కొన్ని పర్మిట్ చేస్తాయి కొందరికి, ఆ ట్రైబల్ కమ్యూనిటీకి మాత్రం. వీరు ట్రైబల్ కాదు కదా. రామకృష్ణ గారు, మీకు తెలిసినంత వరకు దీని మీద ఎవరైనా ఒక ఫిర్యాదు చేయడం కానీ, ఏది ప్రభుత్వానికి కానీ, అధికారులకు కానీ, కోర్టులో కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కానీ ఎవరైనా ఒక ఫిర్యాదు చేయడం కానీ, లేకపోతే ఆ ఫిర్యాదు చేసిన వాళ్ళని బెదిరించడం కానీ, తొక్కిపట్టడం కానీ, కోర్టులో కేసు వేసిన వాళ్ళని భయపెట్టడం, ఇట్లాంటివి ఏమైనా జరిగి ఉన్నాయా? అసలు దీనికి సంబంధించి బయట ప్రపంచానికి ఎందుకు రాకుండా ఉంది? ఇది పుష్ప కంటే ఎక్కువ గట్టిగా ఉన్నట్టుంది ఇది. వెంకటకృష్ణ గారు సార్, దీని మీద పోరాటం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది, ఒకరిద్దరు కాదు, మినిమం ఒక 10 మెంబర్స్ చాలా స్ట్రాంగ్ గా ఎన్జిఓలు పెట్టి పోరాటం చేశారండి. ఓకే, యానాది సంఘం వాళ్ళు ఒక పక్క పోరాటం చేశారండి. ఎస్సీ ఎస్టీ అసోసియేషన్స్ పోరాటం చేశాయండి. అదే విధంగా ఇది గ్రామీణ అటవీ ప్రాంత పరిరక్షణ సమితి అని ఒకటి ఏర్పాటు చేసి అతను పోరాటం చేశాడండి. చాలా మంది పోరాటం చేశారు. చివరికి నేను కూడా ఆయన మీద పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు నేను కూడా దిగానండి ఇందులో. ఒకటి సార్ ఇంతకు ముందు విద్యాసాగర్ గారు అడిగినప్పుడు చెన్నైకి వెళ్ళి చూడాలన్నాడు. నేను ఆ పని కూడా చేశానండి. చెన్నైకి వెళ్ళాను. చెన్నైలో ఈ యొక్క ఒరిజినాలిటీ గురించి మొత్తం అంతా రికార్డ్ తీసాం. అదే విధంగా GPS ట్రాకింగ్ సిస్టమ్ తీసాం. ఎవ్రీథింగ్, అన్నిటికీ కూడా ఒకటే ఒక మూలాధారం ఏంటంటే ఎక్కడ మాకు లభించిందంటే 1984 లో ఒక కరెక్షన్ జరిగిందండి. ఆ 1984 కరెక్షనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఫారెస్ట్ మినిస్టర్ అయిన తర్వాత రాటిఫై అయింది. అది అంటే ఈయన ఫారెస్ట్ మినిస్టర్ అయిన తర్వాత ఈ యొక్క 70 acres ల్యాండ్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ కు ఉన్నట్లుగా అక్కడ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారండి. మరి చెన్నైలో ఉన్న రికార్డ్ లో కానీ, లేకపోతే ఫారెస్ట్ సంబంధించినటువంటి సెంట్రల్ ఆఫీస్ ఢిల్లీలో ఉన్నటువంటి రికార్డ్ లో కానీ, లేదా మన హైదరాబాద్ లో ఉన్నటువంటి రికార్డ్ లో కానీ ఎక్కడా కూడా ఈ యొక్క రిజర్వ్ ఫారెస్ట్ లో రెవెన్యూకు ల్యాండ్ ఉన్నట్లుగా ఎక్కడా లేదండి. ఈ యొక్క ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ లో మాత్రం దాన్ని అలా క్రియేట్ చేసుకొని, ఆ ఎంఆర్ఓ ఆఫీస్ రికార్డు మాత్రం అలా మెయింటైన్ చేసుకుంటూ దాని మీద సేల్ డీడ్ క్రియేట్ చేసుకొని, ఏముందండి ఒక 20 సంవత్సరాల క్రితమో 15 సంవత్సరాల క్రితమో ల్యాండ్ ఎంత ఉందో ఎవరికి తెలియదు, ఓనర్ ఎవరికి తెలియదు. ఆ రోజుల్లో ఈ యొక్క ఫోటోగ్రఫీ సిస్టమ్ ఉండేది కాదు, తమ్నో సిస్టమ్ ఉండేది కాదు. ఎంత ఉంటే అంత పోయేవాళ్ళు, రిజిస్టర్ చేసేసుకునే వాళ్ళు, వాళ్ళకు వీళ్ళు మార్చుకునే వాళ్ళు. ఆ విధంగా చేసినటువంటి నేను ఒకటే అడుగుతున్నాండి, 2009లో మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క ఎలక్షన్ అఫిడవిట్ చూడండి, 2024 అఫిడవిట్ చూడండి. ఆయన 30 లక్షలతో స్టార్ట్ అయ్యి 211 కోట్లు చేరాడండి. ఆయన యొక్క సామ్రాజ్యం వైట్ మనీ 32 లక్షలు. ఎప్పుడు 2009లో ముందు ఆయన ఆదాయం 32 లక్షలు చూపించాడండి. ఈ రోజు 211 కోట్లు చూపించాడు 2014 అఫిడవిట్ లో. ఆ 2009కు ముందు ఉన్నటువంటి ఏ ఎలక్షన్ అఫిడవిట్ లో కూడా ఈ సర్వే నెంబర్స్ మెన్షన్ చేయలేదండి. ఈ 2 సర్వే నెంబర్లకు చూపించలేదు ఆయన. తర్వాత చూపించుకుంటూ వచ్చారు, తమ్ముడి పేరు మీద, భార్య పేరు మీద, కొడుకు పేరు మీద. ఇంకో విచిత్రం ఏంటంటే ఈ యొక్క మిథున్ రెడ్డి మైనర్ గా ఉన్నప్పుడే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీస్ కింద 30 కోట్లు చూపించేశాడండి ఎలక్షన్ అఫిడవిట్ లో. అంటే ఉన్నాయి, సాక్ష్యాధారాలు చాలా ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి దుర్మార్గాలు, దౌర్జన్యాలు, కబ్జాలకు సంబంధించి ఫీల్డ్ పైన ఆధారాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫీస్ రికార్డుల్లో ఆధారాలు ఉన్నాయి. దానివల్ల బలైపోయినటువంటి చాలా మంది చనిపోయారండి. ఒక ఆమె అక్కడే సూసైడ్ కూడా చేసుకున్నట్లుగా ఈ రోజు వార్తలు వచ్చాయండి. అక్కడ ఒక లేడీ అక్కడ సూసైడ్ చేసుకున్నట్లుగా, చిరుతపులను దాడి చేసినట్లుగా, మనుషుల పైన ఏడుగుల తొక్కిసలాట జరిగినట్లుగా రకరకాలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర చాలా ఎంక్వైరీ, చాలా మెటీరియల్ ఉందండి, అన్ని ఉన్నాయి. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని
బోర్డులో నిలబెట్టాలి. పెద్దిరెడ్డి రామచంద్ర ఈరోజు సవాల్ విసిరాడు. పవన్ కళ్యాణ్ గారికి సవాల్ విసిరాడు, మన చంద్రబాబు నాయుడు గారికి సవాల్ విసిరాడు. మీరు చేతనైతే మీరు నిరూపించుకోండి అన్నట్లుగా ఆయన సవాల్ విసిరాడు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దాన్ని చాలా సీరియస్ గా తీసుకొని మీరు ఎత్తుకోండి, ఆడెత్తుకోండి, వీడెత్తుకోండి అనే మాటలు కాకుండా ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీగా, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ఒక కూటమిగా ఈ యొక్క దుర్మార్గుడి యొక్క దుష్టాంతాలకు ఎక్కడైనా ఫుల్ స్టాప్ పెట్టండి. గత మూడు దశాబ్దాల నుంచి పెద్దిరెడ్డి రామచంద్ర అరాచకాలతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పేద రైతులు, పేదవాళ్ళు, అమాయకులు నశించిపోయారు. ఇప్పటికైనా పెట్టండి. చెప్తున్నా, ఆయన పెట్టినటువంటి ప్రతి ఒక్క పరిశ్రమ అది ఒక దోపిడీనే. ఈ రోజు యానాది కాలనీని మొత్తం ధ్వంసం చేసి శివశక్తి డైరీ ఫార్మ్ పెట్టుకున్నాడు, నడిపించుకుంటున్నాడు. అదే విధంగా దేవాదాయ భూములన్నీ కొల్లగొట్టి ఆయన ఈ రోజు అనుభవిస్తున్నాడు. దేవాదాయ భూములు అయితే చాలా ఉన్నాయండి. ఇంతకుముందు భానుప్రకాష్ సార్ అడిగారు, నేను కూడా కొన్ని వివరాలు ఇస్తాను. ఈ చిత్తూరు జిల్లాలో, మా తంబాలపల్లి ఏరియాలో, మదనపల్లి ఏరియాలో ఈ విధంగా ఈ ఏరియాలో జరిగినటువంటి భూ కబ్జాలు, కోర్టు కేసులు, ఎంతమంది కోర్టుకు వెళ్లారు, హైకోర్టు ఏం చెప్పింది, ఇక్కడ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఎటువంటి కౌంటర్స్ చేశారు, కలెక్టర్ ఏ కౌంటర్ వేశాడు, జాయింట్ కలెక్టర్ ఎటువంటి కౌంటర్ వేశారు హైకోర్టులో, ఇవన్నీ కూడా ఒక 300 పేజీల డాక్యుమెంట్ తయారు చేసి నేను నారా లోకేష్ గారి చేతిలో పెట్టానండి. సార్, ఇవన్నీ కూడా అథెంటికేటెడ్ డాక్యుమెంట్స్, అన్ని కూడా ప్రభుత్వం ఒప్పుకున్నవి. ఈ డాక్యుమెంట్ల ప్రకారం చూస్తేనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుమారుగా 3,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు కబ్జా చేసుకొని ఆయన అనుభవిస్తున్నాడు అని 300 పేజీల డాక్యుమెంట్ నేను నారా లోకేష్ గారి చేతిలో పెట్టాను. ఆయన చెప్పాడు, ఫిబ్రవరి లోపల మేము ఏదో ఒకటి చేస్తాం సార్ అన్నాడు. ఎస్, థ్యాంక్స్ టు హిమ్. చేతులెత్తి నమస్కరిస్తున్నా ఈ రోజు నారా లోకేష్ గారికి. ఫిబ్రవరి నెల రాకనే ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. ఇంకా పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయడం ఒక్కటే మిగిలి ఉంది. పెద్దిరెడ్డిని అరెస్ట్ చేసి పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులను ఆ భూములని ఎన్నికలు లాక్కొని ఆ ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని కన్సర్వేటివ్ గా మార్చి వన్యప్రాణులకు మంచినీటి సౌకర్యం కల్పించి వన్యప్రాణుల యొక్క సంఖ్య పెంచేయడానికి ప్రయత్నం చేసి ఈ యొక్క అటవీ శాఖ వాళ్ళు కూడా సమగ్రంగా దాన్ని కాపాడతారనే ఒక నమ్మకం అయితే నాకు కలుగుతోంది వెంకటకృష్ణ గారు. రెండో విషయం చాలా మంది మీ ముందుకు తీసుకొస్తానండి. ఒక ఆయన మీద పోరాటం చేస్తున్నటువంటి నాయకులు, చనిపోయిన వాళ్ళు ఎలా చనిపోయారో వాళ్ళ వారసులు చెప్తారండి. అతను కోర్టు చుట్టూ తిరుగుతుంటే బస్సులోనే గుండాకి చనిపోయాడండి. ఒక అతను చాలా సిన్సియర్ ఎన్జిఓకి సంబంధించిన వ్యక్తి. ఎలా చంపేశారో కూడా వాళ్ళు చెప్తారండి వాళ్ళ కుటుంబీకులు. నేను చాలా చేశాను సార్, చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. కానీ ఈ రోజు ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి నేను కలెక్టర్ గారిని కలుస్తాను, ఎస్పీ గారిని కలుస్తాను, అదే విధంగా ఆ ఫారెస్ట్ రేంజ్ శారదాబాయి గారిని కూడా కలిసి ఆ డాక్యుమెంట్ అన్ని ఇచ్చి మీరు రిపోర్ట్ తయారు చేసేటప్పుడు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించండి. ఆయన ఏదో ఆ డాక్యుమెంట్ పెట్టారని ఈ డాక్యుమెంట్ పెట్టారని కాదు, ఆ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ అయిందో దాన్ని ఎగ్జామిన్ చేయండి. అసలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏ విధంగా 70 ఎకరాల ఫారెస్ట్ ని రెవెన్యూ డిపార్ట్మెంట్ కట్టబెడతారు? అసలు చరిత్రలు లేదండి, ఇటువంటి చట్టాలు కూడా లేవు. కావాలంటే సర్వే అండ్ సెటిల్మెంట్ యాక్ట్ కానీ, సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ కానీ, లేకపోతే ఫారెస్ట్ యాక్ట్ కానీ, అసలు ఒరిజినల్ గా 1903లో పుట్టినటువంటి బ్రిటిష్ సర్వే సంబంధించినటువంటి సమాచారం కానీ ఇవన్నీ క్రోడీకరించి ఒక్కసారి చూస్తే పెద్దిరెడ్డి మోసం చేశాడు, పెద్దిరెడ్డి నేరం చేశాడు, పెద్దిరెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకున్నాడు. అదేదో సినిమాలో ఒకటంటారు సిగోటయ్య గోటయ్య అని మన చంద్రముఖి 2లో పెట్టారు 2 పాత్రలు. అందులో ఫస్ట్ పాత్ర జగన్మోహన్ రెడ్డిది అయితే ఈ సిగోటయ్య పాత్ర పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిదండి. ఆ పేరు కూడా ఒకసారి కరెక్షన్ చేసుకోండి. ఎందుకంటున్నారంటే ఆ సినిమా కరెక్ట్ ఎగ్జాంపుల్ అండి. చంద్రముఖి 2 మన లారెన్స్ తీశాడు. ఆ లారెన్స్ తీసిన దాంట్లో ఈ ఒక రాజు, వాడికి ఒక సైన్యాధిపతి ఉంటాడు. వాళ్ళలో కోటయ్య సిగోటయ్య ఏమో ఆ పేర్లు అవే అనుకుంటాడు. ఆ సిగోటయ్య క్యారెక్టరే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి క్యారెక్టర్. మీరు ఇంకో మాట అడిగారు, ఆ ప్యాలెస్ లో ఏం జరుగుతుందని. జరుగుతోంది అన్ని చీకటి పనులు జరగడానికి అది వాడుకున్నారండి. చీకటి పనులు అంటే వాళ్ళకు సపోర్ట్ చేసేటువంటి అధికారులకు, వాళ్ళు సపోర్ట్ చేసేటువంటి ఇతరత్ర అధికారులకు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి, కావలసిన వాళ్ళకి అక్కడ చీకటి భాగవతం నడిపించడం కోసము అంత డీప్ ఏరియాలో ఈ యొక్క గెస్ట్ హౌస్ నిర్మించారండి. పైగా ఎవరు కూడా ఒక్క నిమిషం రామకృష్ణ గారు కొంచెం పాజ్ తీసుకోండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు అక్కడ అసలు అంత డీప్ ఫారెస్ట్ లో
అంత పెద్ద భవంతిని కట్టి అక్కడే వ్యవసాయం చేయాలన్నంత కోరిక ఏంటి? వ్యవసాయం చేయడానికి మీ ప్రాంతంలో పెద్దగా ఖరీదే ఉండదు భూములు కొనుక్కోవాలంటే. పైగా ఆయనకి డబ్బులు కూడా కుదవలేదు. కావాలంటే 100 ఎకరాలైనా 500 ఎకరాలైనా కొని వ్యవసాయం చేసుకోవచ్చు అంత ప్రేమ ఉంటే. అంత డీప్ ఫారెస్ట్ లోకి పోయి ఒక్క నిమిషం అంత డీప్ ఫారెస్ట్ లోకి పోయి అంత రిస్క్ తీసుకొని ఈ చట్ట వ్యతిరేకంగా ఈ భూమిని ఆక్రమించుకొని కబ్జా చేసి వ్యవసాయం చేయాల్సిన అవసరం ఏంటి? అక్కడంత పెద్ద భవంతి కట్టి అక్కడ పోయి ఏం విలాసాలు వెళ్ళబోద్దామని కట్టుకున్నారు. అసలు అక్కడ వ్యవసాయమే జరుగుతోందా, ఇంకేదన్నా సాయం జరుగుతోందా? విద్యాసాగర్ గారు, ఇందాక మనం అనుకున్నట్టుగా మామూలుగా వ్యవసాయమే చేయాలంటే గ్రామాలకు దూరంగా కొద్దిగా పొలిమేరల్లో కొనుక్కోవచ్చు, తక్కువకు దొరుకుతాయి, ఎంతైనా కొనుక్కోవచ్చు, ఎంతైనా చేయొచ్చు. వ్యవసాయం చేయడానికి ఎవడో కాదండి, ఎంకరేజ్ చేస్తారు, అభినందిస్తారు కూడా. కానీ ఇంత డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళి చేస్తున్నారంటే ఖచ్చితంగా నాకు తెలిసి అటవీ ప్రాంతాల్లో, మా ఏరియా అటవీ ప్రాంతాల్లో బాగా డీప్ ఫారెస్ట్లో గంజాయి పండిస్తారు. ఇట్లా డీప్గా వెళ్ళి అక్కడ దొంగతనంగా గంజాయి వేస్తారు. అట్లాగే ఉత్తరాంధ్ర ఈ మధ్య మనం చూసాం కదా, ఆ కొండల మీద అక్కడ అడవుల్లో గంజాయి పండించారు. అది ఎంత ఇదైంది. పైగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అది ఎక్కువ జరిగింది, గంజాయి పండించడము అనే కార్యక్రమం. అంటే ఇక్కడ పండిస్తున్నారో లేదో నాకు తెలియదు, నేను అలా అనట్లేదు. కానీ ఇలాంటి డీప్గా వెళ్ళి ఎవరి కన్ను సోకదు అనుకున్న దగ్గర చేసే పనులు ఇలా ఉంటాయి. ఇక ఇవి కాకుండా అసాంఘిక పనులు కూడా చేస్తూ ఉంటారు కొన్ని. అవి ఏంటో నేను చెప్పవసరలా. సో ఇక్కడ పర్టికులర్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇంత డీప్గా వెళ్ళి వ్యవసాయం చేస్తున్నాడు, ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఒక కోటను ఏర్పరచుకొని అంటే దాని మీద ఏమన్నా అబ్జర్వేషన్ ఉందా? వెంకటకృష్ణ గారు సార్, మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లా, అటు అనంతపూర్ జిల్లా, కొద్దిగా పార్ట్ ఆఫ్ ది పార్సల్ కడప జిల్లాలో ఇటువంటి కోటలు ఎన్నున్నాయో అనేది ముఖ్యం. ఇక్కడ ఈ ఒక్క కోట గురించి మాట్లాడితే ఎట్లాగా మీరు? అది వాళ్ళ సామ్రాజ్యంగా ఫీల్ అయ్యేటువంటి ఏరియా రాయలసీమ, అంటే రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గము, ఆ హిందూపూర్ నుంచి ఇటువైపు ఇటు అప్ టు పుత్తూరు, నగిరి, తమిళనాడు బార్డర్ వరకు మీరు ఒక ప్రాంతానికి పరిమితం చేస్తే ఎట్లాగా? ఇట్లాంటివి మొత్తం మీద ఈ అడవుల్లో వ్యవసాయం చేయడానికి ఇటువంటి బిల్డింగులు, ఇన్ని భూములు ఎన్ని చోట్ల ఉన్నాయన్నది ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయాలా. ఒకటి 1977 ఆయన జనతా పార్టీలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడో సంథింగ్ ఏదో ఉంది పెద్దిరెడ్డి రామచంద్ర. ఆ తిరుపతిలో ఎవరు అడిగి చెప్తారు. ఆ రోజు ఆయన ఆర్థిక పరిస్థితి ఏంది, ఆయన ఎట్లా ఉండేవాడు, ఖాళీ ఎట్లుంటాడు. ఈ రోజు మీసాలు పెద్దగా పెంచుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు, ఏదో వాళ్ళ ఆగర్భ శ్రీమంతుల్లాగా ఫీల్ అవుతా ఉంటాడు ఆయన. కానీ ఇదే తిరుపతిలో మాట్లాడితే 77, 76 ఆ ప్రాంతంలో ఆయన పరిస్థితి అందరికీ తెలుసు. సో మేము విన్నాం, చూడలేదు, వినడమే. అప్పుడు ఉన్నోళ్ళు బతుకున్నోడు చెప్పడం అని. ఈ రోజు ఒకటి వెంకటకృష్ణ గారు, ఈ అటవీ భూముల్లో ఇంత దూరం లోపలికి వెళ్ళి ఆ రెవెన్యూ భూమి అన్నది అసాధ్యం ముందు చెప్పేవాడు, మళ్ళీ చెప్తున్నా. కానీ సరే, అక్కడ రెవెన్యూ భూమి ఉంది అని వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దానికి డీనోటిఫై ఎవరు చేశారు? డీనోటిఫై చేసింది ఎవరు? ఒకటి. రెండోది, మొత్తం రమారమి 23,000 ఎకరాలు ఏది మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో కాలిపోయినటువంటి దస్తాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ 23,000 ఎకరాలకు సంబంధించినటువంటి. ఇందాక మన రామకృష్ణ గారు చెప్పినట్టు క్లాసిఫికేషన్ ఆఫ్ ది ల్యాండ్ ని మొదట్లో చెప్పాను. క్లాసిఫికేషన్ ఆఫ్ ది ల్యాండ్ ను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, డాక్యుమెంట్ ను ట్యాంపర్ చేయడానికి ఇప్పుడంతా డాక్యుమెంట్ డిజిటలైజేషన్ అవుతా వస్తుంది. మనం కాబట్టి చూడండి, మనకి ఈసీ తీయాలంటే 70 సంవత్సరాల నుంచి తీసుకుంటాం. కానీ 70 సంవత్సరాల ముందు ఉందా అంటే లేదు, దొరకలేదు, అది కనపడలేదు, పోయింది, వర్షం తడిచిపోయిందని రిపోర్ట్లు ఇస్తారు అనమాట. ఇది మరి కామన్ మన ఆంధ్రప్రదేశ్ లో, లేకపోతే ఎక్కడైనా సరే మన యాక్ట్ అట్లా ఉంది. 70 ఏళ్ళు అంటే ఎప్పుడు? అంతకుముందు డాక్యుమెంట్ ట్యాంపర్ చేస్తే 70 ఏళ్ళ డాక్యుమెంట్ వచ్చేసింది కదా. ఇప్పుడు 1990 2001 సంవత్సరంలో ఈయన రిజిస్ట్రేషన్ చేసుకుంటానన్నాడు. ఆయన ఎమ్మెల్యేగా రాజకీయాలు వచ్చినప్పటి నుంచి పన్నిన పన్నాగంలో ఈ రోజు 25 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ల తర్వాత ఆ ప్రాపర్టీ ఈ రోజు మనకి ఈ రకం కనపడుతుంది. మదనపల్లి ఫైల్స్ లో కూడా ఆ తారుమారు క్లాసిఫికేషన్ ఆఫ్ ది ల్యాండ్ తారుమారు చేసే క్రమంలో ఒక 15 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత ఎవరు మాట్లాడతారో మాట్లాడితే మేము ఈ రోజు పత్రాలు చూపించట్టు మాకు 30 2001 వచ్చింది అన్నట్టు, మాకు 2023 వచ్చింది కాబట్టి చూసుకోండి అంటారు.
వాళ్ళ నేచర్ అంతే. 23,000 ఎకరాలకు సంబంధించినటువంటి పెద్దిరెడ్డి ఇలాకాలో క్లాసిఫికేషన్ ల్యాండ్ చేయడం నిజమవునా కాదా, ఫ్రీ హోల్డ్ చేయడం నిజమవునా కాదా? అందులో విచారణ జరిగేటప్పుడు సిసోడియా గారు మదనపల్లి వచ్చి కూర్చుంటే మీ భూ సమస్యలు ఏమైనా వచ్చి చెప్పండి అంటే ఒక వారం 10 రోజులు క్యూలు కట్టి వందల మంది వచ్చారు. అవును, వందల మంది వచ్చేసారు. వాళ్ళంతా ఎవరి మీద ఆరోపణలు చేశారంటే పెద్దిరెడ్డి మీద, పెద్దిరెడ్డి అనుచరుల మీద, చోటా మోటా వైసీపీ నాయకుల మీదే. ఎవరైనా చూసుకొని చేశారు? వాళ్ళ దగ్గర పని చేయించింది ఎవరు? ఆ రకంగా వీళ్ళకి ఒకటి సదుము దగ్గర, ఈ మంగళంపేట సదుము ఆ ప్రాంతంలో ఒకటి శివశక్తి డైరీ ఒకటి ఉంటుందండి. అక్కడ సరే, అంత డీప్ గా మనం వెళ్తే టైం తక్కువ ఉంది కానీ అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. అక్కడ ఒక బ్రాహ్మణుకు సంబంధించి వ్యక్తి 100 ఎకరాల పొలం ఉంది. దాన్ని వీళ్ళు ఆక్రమించుకున్నారు. ఈయన మొన్న ఫిర్యాదు ఇమ్మని చెప్పేసి అంటే మదనపల్లి జరిగిన తర్వాత ఫిర్యాదు ఇచ్చాడు. ఆయన ఎంత నవ్వు కాదని, ఎంత అధికారులు వీళ్ళు ఎట్లా ఏ మూడో అర్థం కాదు. కానీ డేట్ ఆఫ్ ది హియరింగ్ ఏ రోజైతే ఫిర్యాదు తర్వాత రమ్మని చెప్పాలో, హియరింగ్ టైం 11:30కి ఇస్తే 2:30కు ఆ స్థానిక ఎంఆర్ఓ ఇతనికి ఉత్తరం అందజేస్తాడు. చూసారా? అర్థమైందిలే. అంటే ఇప్పటికీ కూడా ఎవరైతే చేతివాటం చేసినటువంటి అధికారులు ఉన్నారో విచారణ రాగొద్దు, అడ్డుకోవాలా ఏదో రకంగా. ఈ రకంగా అది మొత్తం కబంధ హస్తాలతో ఇది ఒక మా సామ్రాజ్యం, మక్కుటం లేని మా సామ్రాజ్యం లాగా ఆ ప్లేసుల్లో వెలిగి, ఇందాక బాణన్న చెప్తున్నాడు అది ఎవరికి కనపడలేదు అని. మరి మన కళ్ళ ముందే కనపడింది. మా ఇంటి వెనకాలే ఉండేది ముందు. 2019లో ఆయన ఇల్లు. సరే, ఓకే. అయితే ఇక్కడ అడుగుంటున్నా, ఇది ముఖ్యం, చాలా ముఖ్యం. తిరుపతిని అడుగుంటున్నా, అన్ని ముఖ్యమే సార్. ప్రభుత్వం వచ్చిన 3వ రోజే 5 ఎకరాల మఠం భూమికి ఫెన్సింగ్ వేస్తే సెంటర్ ఆఫ్ ది తిరుపతిలో 2019 మేలో ఎవడు మాట్లాడలేదు? కాదు సాగర్ గారు, ఒక్క నిమిషం. ఒకవైపు మా గనులు మైనింగ్, ఒకవైపు శాండ్, ఒకవైపు ల్యాండ్, ఒకవైపు ఫారెస్ట్ ల్యాండ్స్, ఇట్లా అది పంచభూతాలని చెరబట్టి అంచెలంచెలుగా మొత్తం విస్తరించిపోయి ఇది చేస్తుంటే పెద్దిరెడ్డి అక్కడ ఒక వటవృక్షం లాగా తయారైతే మరి వ్యవస్థలు ఏం చేస్తున్నాయో సాగర్ భాయ్ ప్లీజ్ సార్, ఈ వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయో అర్థం కాని పరిస్థితి ఒకటి. రెండోది, ఈ ఫారెస్ట్ ల్యాండ్స్ ఈయన ఒక్కడే కాదు, కర్నూలు జిల్లాలోనూ ఎక్కడో సజ్జల రామకృష్ణారెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేశారని కదా ఆ మధ్య గొడవ అయింది. అదొకటి నడుస్తూ ఉంది. ఇంకో 2-3 లీడర్స్ మీద ఉన్నాయి. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ చుక్కల భూముల పేరుతో చేసిన అక్రమాలు చాలా ఉన్నాయి. సో వీటన్నిటినీ ఎలా సార్ ఐడెంటిఫై చేసేది? భాను ప్రకాష్ రెడ్డి గారు ఎలా ఐడెంటిఫై చేస్తారు? పైగా ఇందులో జగన్మోహన్ రెడ్డి హస్తం ఉండదా? ఇంత విచ్చలవిడిగా జరిగిన దాంట్లో జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డో లేదా ఇంకో సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు మాత్రమే చేశారని అనగలమా? అంటే నమ్మగలమా? ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి డైరెక్షన్స్ లేనిది ఇలాంటివన్నీ జరగవు వెంకటకృష్ణ. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927 ప్రకారం మీరు కానీ చూస్తే చాలా పగడ్బందీ వ్యవస్థ ఉంది అందులో. అలాంటి యాక్ట్ లో వీళ్ళు ఇంతకుముందు విద్యాసాగర్ గారు చెప్పినట్టు ఎక్కడ ఎప్పుడు ట్యాంపర్ చేయించుకునేసారో, అధికారులు ఎట్లా ట్యాంపర్ చేశారు అంత ధైర్యంగా. అందుకనే కదా ఇప్పుడు క్యూ పెడుతున్నారు అధికారులు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జీ హుజూర్ అని చెప్పి అన్ని ఎస్ బాస్ అని చెప్పి దాదాపు 3 IPS ఆఫీసర్లు ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయారు. ఇంకెంతమంది ఇప్పుడు ఈ పెద్దిరెడ్డి ఫైల్స్ లో, సజ్జల ఫైల్స్ లో రాబో రోజులు ఇంకెంతమంది అధికారులు బలి కాబోతున్నారు? ఎందుకంటే ఈ అధికార పార్టీ నాయకులని మాట నమ్మి వాళ్ళు ఎక్కడ కనబడితే ఆడ సంతకాలు పెట్టి వీళ్ళు ఏం చెప్తే అది చేసి డాక్యుమెంట్స్ మామూలుగా అడంగులు అంటాం మా ప్రాంతంలో. మీ ప్రాంతంలో ఏమంటారో తెలియదు. అడంగులు అంటే అడంగల్ వరకు అన్ని ప్రాంతాల్లో అడంగలే అంటారు. ఇక డీకేటీ అని మీ దగ్గర అంటారు, రకరకాలు ఉంటాయి. కాబట్టి పహాణి అంటారు తెలంగాణలో. ఈ రికార్డ్స్ అనేది గతంలో అంతా ఈ డిజిటల్ సిస్టమ్ లేనప్పుడు చేత్తో కర్ణాలు అని చెప్పేవాళ్ళు, వాళ్ళు రాసుకునే వాళ్ళు, రాసేవాళ్ళు అని చెప్పి చెప్పుకుంటారు మేము చిన్నప్పుడు. కాబట్టి అప్పుడు ఎవరి దగ్గర రాయించుకున్నారు, ఎవరు రాశారు, లేదా వీళ్ళే రాశారా అన్ని వాస్తవాలు ఇప్పుడే జాయింట్ కమిషన్ దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేశారు. కాబట్టి చిత్తూరు కలెక్టర్ గారిని, చిత్తూరు SP గారిని, అనంతపూర్ రేంజ్ DFO గారిని వేశారు. కాబట్టి ఖచ్చితంగా వాస్తవాలు రాబో రోజుల్లో రామచంద్రరెడ్డి గారి ఛాలెంజ్ కి రాబో రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంకి పూర్తి ఆధారాలతో బదిలీపోతున్నాం మేము.
ఎందుకంటే ఆ ప్రభుత్వం మారిగా మేము దాపరికాలు లేవు మా దగ్గర, ఆ ప్రభుత్వంలో మారిగా జీవోలు దాచేయాల్సిన అవసరం మాకు లేదు. ప్రజల కోసం పనిచేస్తుంటే ప్రభుత్వం మాది, కక్ష సాధించే పనిచేసే ప్రభుత్వం కాదు మాది. కానీ ఎవరు తప్పు చేసినా పూర్తి సాక్ష్యాధారాలతో మాత్రమే మేము వారి మీద చర్యలు తీసుకుంటామే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాదిరిగా ఏమీ లేకుండా ప్రభుత్వాన్ని విమర్శిస్తే, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే, లేదా వాళ్ళ నాయకులను విమర్శిస్తే, సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాన్ని పోస్టులు పెడితే ఇప్పుడు కాదు ఒక మాట భానుప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు కేజీఎఫ్ సినిమాలో లాగానో సలార్ సినిమాలో లాగానో మేమేమన్నా పెద్ద పెద్ద గన్ను తీసుకెళ్లి దాడులు చేయమని అంటున్నామా ఏంది కక్ష సాధింపుతో అంటే? అనట్లేదు కదా. అక్కడ తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. వెంటనే కమిటీ ఏదో అనౌన్స్ చేశారు, ఇగో బ్రేకింగ్ వస్తా ఉంది, వెంటనే ఎంక్వైరీ ఏళ్ల తరబడి జీలపాకం సీరియల్ లాగా సాగడం కాకుండా ఫటాఫటా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే అదేం పెద్ద సస్పెన్స్ దాని ఉండదు, అందులో ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు రికార్డ్స్ వెరిఫై చేస్తే ఇవన్నీ ఎక్కడున్నాయి, అసలు ఆ ల్యాండ్ అక్కడ ఏం చేస్తున్నారు, ఇవన్నీ తీస్తే వెంటనే తెలిసిపోతుంది. నాకు తెలిసి రోజులు చాలు, దానికి ఏం పెద్ద నెలలు కూడా అవసరంలా. అట్లా చేస్తారని అంటున్నాం కానీ మిమ్మల్ని ఏదో పగబట్టి కక్ష కట్టి మీరు మాటకు ముందు ఒకసారి మాటకు వెనక ఒకసారి మీరు కానీ మీ ప్రభుత్వంలో ఉన్న పార్టీల పెద్దలు కానీ మేము కక్ష సాధింపు చర్యలకు దిగం ఎవడన్నాడు? వైసీపీ నాయకులు మీరు కాదు, వైసీపీ నాయకులు మా ప్రభుత్వం మీద మా ఎన్డీ అరే చూడదు వైసీపీ నాయకుల్ని లేకపోతే మేము అడిగామని కాదు, వదిలేయండి. మీరు చట్ట ప్రకారమే ధనాదన్ తాడోపేట తేల్చండి. ఆల్రెడీ 7 నెలలు అయిపోయింది మీ ప్రభుత్వం, తాడోపేట తేల్చండి ఇట్లాంటి వాళ్ళని. అన్నా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు 100 సంవత్సరాలు అరాచకం చేశాడన్న ఆయన, ధ్వంసం చేశాడు. దాన్ని అన్ని సరిదిద్దుకొని మేము ట్రాక్ మీద పడేదానికి అనుభవం అయినటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ఇంత సమయం పట్టింది. ఇంకా మామూలు అయితే ఏమని చేస్తుంటారో చెప్పండి. అంత నాశనం చేశారు, అంత విధ్వంసం చేశారు ఆంధ్రప్రదేశ్ ని. ట్రాక్ లో పడేదానికి ఇంత సమయం వస్తుంది మాకు. కానీ ఇప్పుడే టేక్ ఆఫ్ అవుతాం. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు తొందరలోనే ఎక్కడెక్కడ ఎవరు తప్పు చేసినారో గత ప్రభుత్వం అందరినీ బుల్డోజ్ చేస్తాము. స్లోగా మేము దాని ఏమంటారు టాటాయిస్ మార్గం నడవము. ఖచ్చితంగా రాబో రోజుల్లో జెట్ రాకెట్ స్పీడ్ లో ఎంక్వైరీని పూర్తి చేసి తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా జైలుకి పంపిస్తాం. మేమైతే ఎవరిని వదాల్సిన అవసరం మాకు లేదు. అన్ని జరుగుతుందన్న పూర్తి స్థాయి. అదే మరి అదే ఇప్పుడు అది జరిగి ఎంతకాలం అయింది? మదనపల్లి ఫైల్సే కాదు, 5-6 ఘటనలు జరిగాయి, ఫైల్స్ తగలబెట్టిన ఘటనలు జరిగాయి లేదండి. జరిగిన తర్వాత ఇంతవరకు మదనపల్లి ఫైల్స్ ఏమైంది అని అంటే ఇంతవరకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంటే కాదండి, అది ఏమన్నా పెద్ద వింత, అది పెద్ద బ్రహ్మోదార్థమా? మదనపల్లి ఫైల్స్ ఎలా తగలబడ్డాయి, ఎవరు తగలబెట్టారు, అక్కడ ఏమైపోయినాయని చెప్పడానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఉంటే అదే మాట వెంకటకృష్ణ గారు, చిత్తశుద్ధి ఉంటే అదే మాట. అది చిత్తశుద్ధి లేకపోతే కమిటీ కేసులు ఎట్లా ఫైల్ చేస్తారు, డీజీపీ ఎట్లా వెళ్తారు, లేకపోతే సిసోడ్ కేసు ఫైల్ చేసి డీజీపీ వెళ్ళినంత మాత్రాన అయిపోయినట్టు కాదు కదా. జరిగింది, అరెస్టులు జరిగాయి, ఎఫ్ఐఆర్లు అయినాయి, ఇన్వెస్టిగేషన్ గోయింగ్ గాను. దాంట్లో మొత్తం అంతా అరెస్టులు చూపించారు, అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేశారు. మీరు అన్నది ఒక పాయింట్ లో పబ్లిక్ ఏం ఫైల్స్ ఉన్నాయి అందులో? మదనపల్లి ఫైల్స్ లో ఆ ఘటనలో ఏం ఫైల్స్ తగలబడ్డాయి? ఇప్పుడు అదే ఇప్పుడు 23,000 ఎకరాలకు ఫ్రీ హోల్డ్ ల్యాండ్ కు సంబంధించిన 23,000 ఎకరాలు, నేను అనేది 23,000 ఎకరాలు అంటే చిన్నది చేస్తే మీరు అన్నట్టు ఇన్వెస్టిగేషన్ ఒక మర్డర్ జరిగింది, దొంగతనం జరిగిందంటే ఓకే పట్టుకుందాం అని చెప్పి అనొచ్చు. 23,000 ఎకరాలు, వివిధ ప్రాంతాలు, వివిధ కార్యాలయాలు, వివిధ ఆఫీసర్లు, ఆ ఫైలు కదలిక ఎక్కడ ఇదంతా. అంటే నేనేమంటానంటే మీ చెప్పిన మాటకి నేనేం కాదన్నా, అంటే ప్రజల కోరిక కానీ ఇలాంటి వాళ్ళు చేసిన అరాచకాలకి వెంటనే ఒక జస్టిఫికేషన్ జరగాలన్న కోరిక తప్పేం కాదు. బట్ ఫిక్స్ చేయాలంటే, బౌండరీ ఫిక్స్ చేయాలంటే, నీట్ గా గోడేసి కట్టాలంటే మనకు కొంత టైం పడుతుంది తప్ప జస్టిస్ జరిగి తీరుతుంది. నేను 100% చెప్తా. నేను తెలంగాణ దీంట్లో చెప్పలేను, వాళ్ళ కృష్ణా జిల్లాలో చెప్పలేమో కానీ మా ఏరియాలకు సంబంధించిన వరకు అయితే మాత్రము వీళ్ళ రాష్ట్రం, ఇక్కడ ఈ రాష్ట్రంలో లేని డాక్యుమెంట్ పక్క రాష్ట్రంలో ఉంది. ఐఎమ్ 100% ష్యూర్ డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ గా దొరికి తీరుతుంది. వీళ్ళు ఎన్ని కాల్చినా వీళ్ళ ధైర్యం ఏంటంటే పక్క రాష్ట్రంలో ఉంది కదా, అక్కడ ఉండే ఒక మాట అండి. ఇప్పుడు వెంటనే చేయొచ్చు, దానికి పెద్ద టైం పట్టదని నేనంటే మీకు కొంచెం నొచ్చుకున్నట్టున్నారు, ఒప్పుకుంటాను. నేనేమి కాదు మీరు నొచ్చుకోవడానికి నేనేం తప్పు పట్టను. కానీ ఇందాక రామకృష్ణ గారు భానుప్రకాష్ రెడ్డి గారే అన్నారు ఒక మాట, ఏమని అక్కడంత కట్టడాలు నిర్మాణాలు జరుగుతూ ఉంటే అక్కడ పనిచేసే ఫారెస్ట్ గార్డులకి రేంజ్ ఆఫీసర్లకి తెలియదా అని అడిగారు.
నిజంగా తెలియదా అండి? ఇంతవరకు అక్కడ అంత జరుగుతుందని వాళ్ళకి తెలియకుండా ఎలా జరిగింది? అలా సహకరించిన వాళ్ళు ఇవాళ మీరు మీ విచారణకు ఎలా సహకరిస్తారు? అందులో ఉండేది కూడా అధికారులే కదా. అది చిత్తశుద్ధి అంటుంది. నా ప్రశ్న అది. నేను కాదని చెప్పలేను. ఏమవుతుందంటే అధికారులు వాళ్ళు ఒత్తిడికి లోనై చేసిన సందర్భాలు అంశాలు చాలా ఎక్కువ టైంలో ఉంటది. ఇప్పుడు మనం ఏం చేసినా కూడా అధికారుల్లో ఒక రకమైన నిరుత్సాహం రావడానికి అవకాశం ఉంటది. దాన్ని ఓవర్కమ్ చేస్తూ రావాలన్నదే ప్రభుత్వం యొక్క అభిప్రాయం తప్ప అంతకు మించి ఇప్పుడు బాధ్యతలు చేయాలనుకుంటే ఏ ఒత్తిడితో చేయాల్సి వచ్చిందో వాళ్ళు గనక అధికారులు బయటపడి చేస్తే నేను విషయం చెప్పలేను. ఇట్లాగే ఉంటది. ఇప్పుడు మొన్న కనుమ రోజు, సంక్రాంతి పండుగ కనుమ రోజు 15వ తారీఖు అంతే కదా, 15 కదా కనుమ. 15వ తేదీన ఈ గవర్నమెంట్ వచ్చి 7 నెలలు అయిన తర్వాత కూడా వైఎస్ వెంకటరెడ్డి అనే జగన్మోహన్ రెడ్డి బంధువుకి మైన్ ఒకటి కేటాయించారు. మైన్ కేటాయిస్తే వాడు ఆంధ్రజ్యోతిలో ఐటమ్ వస్తే ఇప్పుడు క్యాన్సిల్ చేశారు. దాన్ని క్యాన్సిల్ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటా ఉంటున్నారు. ఓకే, తెలియగానే చేస్తున్నారు, తీసుకుంటారు, ఓకే, బాగానే ఉంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మైన్ని అక్రమంగా ఎలా కేటాయించారు? ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు సిస్టంలో. సెలవు రోజున ఎలా ఇచ్చారు? ఎవరు చేశాడు ఆ పని? ఎలా చేశారు అంటే ఇంకెక్కడో ఉంది. ఇంకెక్కడో మన అది మంచితనం అనుకోవాలో లేకపోతే ఇగ్నోరెన్స్ అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అధికారి, పేరు చెప్పను, ఒక అధికారి ప్రభుత్వం యొక్క విధానం రెడీ కాక మునిపే, ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం కాక రెడీ మునిపే ఒక నోటిఫికేషన్ సర్క్యులేట్ చేశాడు కింద ఆఫీసర్లకి. చేసి ఈ ఆఫీసర్లు పలానా వాళ్ళు రీజనల్ గా ఉంటారు, ఇది ఒక దీని మీద అభిప్రాయం చెప్పండి అని చెప్పేసి ఆయన ఇచ్చేసాడు. అయ్యే మరి అలాంటివి ఉన్నాయి, ఇంకా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళ మనుషులు, వాళ్ళ తాబేదారులు, వాళ్ళ అడుగులకు మడుగులు వచ్చే వాళ్ళు, వాళ్ళకు జీహూజూర్ అనే అధికారులు ఇంకా ఉన్నారు వ్యవస్థలో. అది అబ్జర్వ్ చేయాల్సిన అంశం. ఒక్క నిమిషం సాగర్. ఫైనల్గా రామకృష్ణ గారు, ఇక్కడ పెద్దిరెడ్డి గారు ఈవినింగ్ సవాల్ చేస్తూ ప్రభుత్వాన్ని నిరూపిస్తే నిరూపించండి, మీకు చేతనైతే నిరూపించండి అని సవాల్ చేసేట్టుగా మాట్లాడారు అన్నారు కదా. బహుశా ఆయన మహా అయితే ఏమవుద్ది, పోతే భూమే కదా పోయేది. ఒకవేళ ప్రభుత్వం ఈ ఎంక్వైరీలో ఇది ఇల్లీగల్ అని తేలితే మహా అయితే భూమే కదా పోద్ది అనుకుంటున్నాడేమో. ఫారెస్ట్ భూముల చట్టాలు ఎలా ఉంటాయి? ఇది పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు అక్రమంగా అన్యాక్రాంతం చేసి ఇన్నాళ్ళు అనుభవించారు, ఇక్కడ అక్రమ కట్టడాలు చేశారని ఎంక్వైరీలో తేలి నిరూపితమైతే ఎలాంటి శిక్షలు ఉంటాయండి దీనికి? వెంకటకృష్ణ గారు, సార్ ఒక ఫారెస్ట్ యాక్టే కాకుండా ఇక్కడ ట్యాంపరింగ్ ఆఫ్ పబ్లిక్ రికార్డ్స్ అనేది 100% జరిగిందండి. ఎందుకంటే మీకు నేను చేసిన ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తానండి. దిస్ ఇస్ సర్వే ఆఫ్ కొత్తపేట. అంటే ఇది సర్వే ఆఫ్ కొత్తపేట, మన పులిచెర్లకు కొత్తపేటకు మధ్యలో ఉన్నటువంటి ఏరియా సంబంధించిన సర్వే. మేము అప్పుడు ఎందుకు తీసామంటే ఇది ఒకవేళ ఏమైనా డీఫారెస్ట్ ప్రొసీడింగ్స్ ఏమైనా మెన్షన్ చేశారా అని అడిగాము ఆ రోజు. ఆయన ఒకటే చెప్పాడు, 11/8/1954 నుంచి 12/7/1964 వరకు 10 సంవత్సరాల వరకు వేస్ట్ ల్యాండ్ సర్వే జరిగిందంట మన రాష్ట్రం విడిపోయిన తర్వాత తమిళనాడు నుంచి. ఆ వేస్ట్ ల్యాండ్ సర్వే చేసినటువంటి వాటికి కూడా కొత్త నెంబర్ను, కొత్త సీరియల్లో కొత్త నెంబర్ ఇచ్చుకుంటూ వచ్చాము. కానీ ఏ ఒక్క నెంబర్ కి ఎక్స్టెంట్ పెంచలేదు. అది చట్ట ప్రకారము కరెక్ట్ కాదు కాబట్టి ఏ సర్వే నెంబర్ కు ఉన్న ఎక్స్టెంట్ పెంచలేదు. దాన్ని కావాలనుకుంటే సబ్ మార్క్ చేశాము, ఏబిగా డివైడ్ చేశాము. కాబట్టి క్వశ్చనే లేదు. ఈ 2 సర్వే నెంబర్లకు ఈ ఎక్స్టెంట్ పెంచి మళ్ళీ అది రాటిఫై చేశారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఇచ్చారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ లో. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. దీస్ ఆర్ ఆల్ ఫేక్ డాక్యుమెంట్స్ చేసేసారు. ఇక్కడ ఏంటి నేను అంటున్నది ఏంటంటే 10 సంవత్సరాల పాటు జరిగినటువంటి వేస్ట్ ల్యాండ్ సర్వేలో కూడా ఇది రెవెన్యూ రికార్డులకి రెవెన్యూ ల్యాండ్ ప్రకారం రాలేదు. ఇది ఫారెస్ట్ ల్యాండే. 100% ఫారెస్ట్ ల్యాండ్ ను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కబ్జా చేశాడు కాబట్టి, అక్కడ అక్రమమైన నిర్మాణాలు చేశాడు కాబట్టి, ఇది కంప్లీట్ గా ఫారెస్ట్ యాక్ట్ రూల్స్ కు వ్యతిరేకంగా పనిచేశాడు కాబట్టి డెఫినెట్ గా ఆయనకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అన్నది చాలా సింపుల్. నాకు ఇంకో డౌట్ కూడా ఉందండి. ఇక్కడ ఇంత డీప్ కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో బయట వాళ్ళు తెలియదు కాబట్టి
సరదాగా వేట ఇట్లాంటివి కూడా ఉండే ఎందుకంటే ఆ ప్రాంతంలో ఏనుగులు పులులు చిరుత పులులు ఇంకా వన్యమృగాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. అది కూడా డేటా ఉంది. అక్కడ చిరుతపులిలో ఆ రోజుకు ముందు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, అవి ఎన్ని ఉన్నాయి, అవి పోతే తిరుగుతా ఉంటాయి, అది వేరే విషయం. కానీ సరదాగా కుందేళ్ళని దుప్పుల్ని జింకల్ని వేటాడే కార్యక్రమం ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళు రాజులు దొరలు పటేళ్లు ఇటువంటి వాళ్ళు వేట సరదా ఉంటది. అట్లాంటివి కూడా ఏమైనా ఉన్నాయేమో అని అసలు జింకలు గాని కుందేలు గాని అడవి పందులు గాని అడవి నెమ్మళ్ళు కానీ రకరకాలమైనటువంటి ఫారెస్ట్ అడవి పంది వేట అనేది మామూలు కాదు. బాహుబలి సినిమాలోనే పెట్టారు దాన్ని. చాలా వీళ్ళు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళండి. బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అండి. ఆయన బయట వచ్చినప్పుడు మాత్రమే మాల్ ఉంటుందండి. అది అందుకనే కదా ఊళ్ళో రాముడు అడవిలో రావణుడు అని పెట్టారు. అందుకే కదండి తిట్టకూడదు కాబట్టి ఆ పెద్ద మనిషిని. అందుకే ఆయన సాయంత్రం ఏంటంటే తీసేసి ఆ యొక్క కుక్కీకి తగిలిచ్చేస్తే ఇంకా లోపల చూసుకొని ఆ సామిరంగా ముసలోడే గాని మహానుభావుడు అండి. అంతే నేను చెప్తున్నా. ఏమైనా మీనింగ్ తీసుకోవచ్చు. పెద్దిరెడ్డి ఏదో ఏ మీనింగ్ ఏం తీసుకోవచ్చా, ఏ మీనింగ్ అయినా చూసుకోవచ్చు. ముసలోడే కానీ మహానుభావుడు అండి బాబు. అసలు అందుకే అక్కడ కట్టుకుని ఫారెస్ట్ లో బాహుబలి 1, 2, 3, 4 తీయొచ్చండి. చాలా ఉంది అమ్మా. ఇంకా ఎంక్వైరీలో ఏమన్నా ఆఫీసర్లు ఏమన్నా ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మీలాంటి వాళ్ళు కానీ సాగర్ కానీ భాను గారు కానీ ఇంకెవరైనా కాస్త దీని మీద అవేర్నెస్ ఉన్నవాళ్ళు లేదా కాస్త ప్రభుత్వాన్ని సహకరించాలనుకున్న వాళ్ళు నిజాలు బయట తీయాలనుకున్న వాళ్ళు మీకు తెలిసిన వివరాలు కానీ సాక్ష్యాలు కానీ సాక్షులు కానీ బాధితులు కానీ వీళ్ళని ఎంక్వైరీ కమిటీ ముందుకు పంపించి ఎంక్వైరీకి సహకరిస్తే ఇంకా స్పీడ్గా అవుతుంది, బలంగా జరుగుతుంది ఎంక్వైరీ. చూద్దాం ఏం జరుగుద్దో. థ్యాంక్ యూ. వదిలేద్దాం సాగర్ గారు, చాలా అయింది. ఒక్క మాట రాష్ట్రం విడిపోతే వచ్చేటటువంటి లాభాలు ఇన్ని ఉంటాయని భవిష్యత్ తెలంగాణ విడిపోయినప్పుడు ఎవరికి తెలియదు సుమా. లేకపోతే 2019 చేయడానికి వరకు తెలంగాణ ఆక్రమించుకుంటారేమో వీళ్ళు. ఇప్పుడు 70 విడిపోయినటువంటి రాష్ట్రం విడిపోయినటువంటి అప్పుడు ఏదైతే ఉంటుందో ఒక దశలో కాదండి, ఒక దశలో రాయల్ తెలంగాణ అనే టాపిక్ వచ్చినప్పుడు కొంతమంది తెలంగాణ వాదులు వద్దు అన్నారు. ఎందుకంటే హైదరాబాద్ ఆక్రమణ వాళ్ళకి తెలుసు కాబట్టి. కోస్తా వాళ్ళు రాయలసీమ వాళ్ళు ఎక్కువ ఆక్రమించుకుంటున్నారు మా దగ్గర. మళ్ళీ విడిపోయేటప్పుడు విడిపోక మళ్ళీ ఈ తోకెందుకు మాకని కేసీఆర్ గారే అన్నట్టు గుర్తు నాకు, సబ్జెక్టు కరెక్షన్. కానీ చాలా మంది తెలంగాణ వాదులు ఇక వాళ్ళు ఆ రాయల్ తెలంగాణ వద్దు, ఈ కోస్తా తెలంగాణ వద్దు బాబు, మా తెలంగాణ మాకని అన్నారు అప్పుడు. సో అదే మీరు అన్నదాన్ని